ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు నా పూర్తి సాక్ష్యాన్ని నేను హిందూ కుటుంబంలో ఉన్నప్పుడు మా 10 తరాల ఆచారాలను ఏ విధంగా పాటించేటువంటి వారము, అదేవిధంగా మేము ఏ దేవుని యొక్క పూజ చేసేవారము, ఎలాంటి వ్రతాలు ఆచరించేవారము, పూర్తి సాక్ష్యాన్ని ఈ యొక్క వీడియోలో నేను మీ ముందు పెట్టబోతూ ఉన్నా. అయితే మేము ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ఒక వ్రతాన్ని ఆచరించేటువంటి వారము. ఆ వ్రతంలో 101 పువ్వు అంటే కొండకు వెళ్ళి 101 రకం పువ్వు కోసుకొని వచ్చి ఆ వ్రతాన్ని ఆచరించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. అలాగే ప్రతి సంవత్సరము కూడా ఖచ్చితంగా ఒక బలియాగాని అమ్మవారికి బలిచ్చి ఆ రక్తాన్ని అమ్మవారికి సమర్పించి ఆ యొక్క మాంసాన్ని అక్కడే అడవిలో వండి అక్కడున్న మనుషులకు అందరికీ పెట్టేవాళ్ళం. అయితే హైందవ కుటుంబంలో ఎంత నిష్ట కలిగిన కుటుంబంలో జన్మించినటువంటి వాడగా నేను పుడుతూ వచ్చాను. నా పేరు మీకు అందరికీ తెలుసు, నాగన్న. ముందుగా హైందవునిగా ఉన్నప్పుడు, తర్వాత క్రైస్తవునిగా మారినప్పుడు పౌల్గా నాకు నామకరణం చేయడం జరుగుతూ వచ్చింది. నా యొక్క పేరే నా జీవితాన్ని సూచించాలి అని చెప్పి, నా సాక్ష్యాన్ని నా పేరే చెప్పాలి అని చెప్పి నా పేరును నాగన్న పౌల్ అని పెట్టడం జరుగుతూ వచ్చింది. ఎందుకు అనంటే నాగన్నగా ఉన్న నేను పౌల్గా మారాను అని చెప్పి నా పేరే నా జీవితాన్ని చూపించాలని చెప్పి ఆ విధంగా పెట్టడం జరుగుతూ వచ్చింది. అయితే మా యొక్క పితరులు 10 తరాల నుండి ఒక ఆచారాన్ని, ఒక వ్రతాన్ని పాటిస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఆ వ్రతం ఏంటి, ఆ ఆచారం ఏంటి అనంటే ప్రతి సంవత్సరము కూడా అడవికి వెళ్ళి ఆ అడవిలో ఒక బలి అమ్మవారికి సమర్పించి ఆ బలి ఆ రక్తాన్ని, ఆ బలి యొక్క తలను, ఆ జంతువు యొక్క తలను అమ్మవారి ముందర అమ్మవారికి ప్రతిష్ఠించి ఆ మాంసాన్ని వండి ఆ అడవిలో ఉన్న ప్రజలకు, అలాగే అక్కడున్న పొలాల్లో ఉన్న వారందరికీ కూడా ఇంటి నుండి వెళ్ళేటప్పుడే కొన్ని పాత్రలు తీసుకుని వెళ్ళి ఆ పాత్రల్లో ఆహారాన్ని సిద్ధపరిచి, ఆ మాంసాన్ని సిద్ధపరిచి, అక్కడే నది ఉంటుంది, ఆ నదిలోనున్న నీరుతో ఆ యొక్క మాంసాన్ని వండి అక్కడ పొలాల్లో ఉన్న వారికి, అడవిలో ఉన్న వారందరికీ భోజనాన్ని పెట్టి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ యొక్క పాత్రలన్నింటినీ కూడా ఆ వాగులోనే మేము క్లీన్ చేసుకుని ఇంటికి వచ్చేటువంటి వారము. ఇది ప్రతి సంవత్సరం నాకు జ్ఞాపకం వచ్చిన ప్రతి సంవత్సరం చేశాడు మా తండ్రి గారు. అలాగే నాకు జ్ఞాపకం రాకముందు కాదు, నేను పుట్టకముందు, మా తండ్రి గారు పుట్టకముందు కూడా ఈ యొక్క ఆచారం అన్నది మా యొక్క పితరులు జరిగిస్తూ ఉన్నారు. అటు తర్వాత కార్తీక మాసంలో, అంటే నవంబర్లో కార్తీక మాసం వస్తుంది కదా, ఈ కార్తీక మాసంలో గౌరీ పూజ చేసేవాళ్ళం. నా పేరేంటి, నాగన్న కదా. నాగన్న అంటే శివుడి మెడలో ఉన్న పాము పేరు నాగన్న. అయితే మేము శివుని పూజ ఎక్కువగా చేసేవాళ్ళం, శివుని భక్తులము, నిష్ట కలిగిన శివనామ స్మరణ చేసే శివభక్తులముగా మేము పిలువబడుతూ వచ్చాం. అయితే మేము కార్తీక మాసంలో ఎంతో నిష్ట కలిగిన ఆ వ్రతాన్ని పాటించేటువంటి హైందవులుగా ఉన్నటువంటి హిందువులము. అయితే ఆ వ్రతం ఎలాంటిది అనంటే, కార్తీక మాసం అంతట్లో మేము ఎక్కడా కూడా మాంసాన్ని ముట్టకూడదు, అలాగే బ్రాహ్మణ పూజ కూడా చేసేవాళ్ళము. ఒక పూస అనేది దొరుకుతూ వచ్చింది. ఆ పూస అనేది ఏంటి అనంటే, ఈ యొక్క వ్రతాన్ని పాటించడానికి ఆ పూసని తీసుకొని వెళ్ళి బ్రాహ్మణుని దగ్గర చూపిస్తే ఆ బ్రాహ్మణుడు దీన్ని శివుడే మీకు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి, మీరు శివుని భక్తులుగా ఉన్నారు కాబట్టి ఆ శివుడే మీకు ఈ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించాడు, మీరు ఈ విధంగా ఈ వ్రతాన్ని చేయండి అని చెప్తూ వచ్చాడు. అయితే ఆ వ్రతంలో మేము ఖచ్చితంగా కార్తీక మాసం 3వ సోమవారం రోజున మేము 101 పువ్వులు అడవికి వెళ్ళి కోసుకొని రావాలి. అలాగే 101 ఆకు, 101 ఒక్క, అలాగే 101 పసుపు కొమ్ము, 101 గారె, 101 కొబ్బరి గిన్నెలు తీసుకొని వచ్చి గౌరమ్మకు
అంటే ఈశ్వరుని యొక్క భార్య అయిన గౌరమ్మకు మరి ఒక చీరను కూడా తీసుకొని వచ్చి అక్కడ మరి ఆ వ్రతాన్ని ఆచరించేటువంటి వారము. ఈ వ్రతంలో కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకే లేవాలి. 4 గంటలకే లేచి చన్నీటితో స్నానం చేయాలి. నిండుగుండా నీళ్ళతో చన్నీటితో స్నానం చేసి మరి పూజను ఆచరించాలి, ఈ వ్రతాన్ని ఆచరించాలి. అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నన్ని రోజులు ఎక్కడ కూడా మరి మాంసాన్ని ముట్టకూడదు, తినకూడదు అన్న నియమము మాకు ఉండేది. అయితే అలాగా మరి ఆ వ్రతము ఆచరిస్తూ ఉన్నప్పుడు 101 పువ్వు కోసుకురావాలి, అలాగే 101 పసుపు కొమ్ము తీసుకురావాలి, అలాగే 101 కొబ్బరి గిన్నెలు తీసుకురావాలి, అలాగే 101 ఆకు, 101 ఒక్క. మరి ఆ పువ్వులు కూడా ఒక పువ్వు కాకోకుండా ఇంకొక పువ్వు, రకరకాల పువ్వులు 101 పువ్వులు కొండకు వెళ్ళి లేదంటే మరి పొలాల్లో ఆ యొక్క పూల తోటల్లో కోసుకొని రావాలి. అలాగా 101 పువ్వు తీసుకొని వచ్చిన తర్వాత ఆ పువ్వులన్నీ పెట్టి గౌరమ్మకు పూజను చేయాలి. ఆ పూజ చేసేటప్పుడు కూడా ఒక కథ చెప్పేవాడు మా నాన్నకు వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్నకు వాళ్ళ నాన్న. ఆ యొక్క కథను మాకు చెప్పుకుంటూ వచ్చారు, మాకు నేర్పించుకుంటూ వచ్చారు. నాకు కూడా మా తండ్రి అయిన మా నాన్నగారు నేర్పిస్తూ వచ్చాడు. నాన్న, ఇది మన ఆచారము, మన పితరుల నుండి మనకు వచ్చింది కాబట్టి మనము ఖచ్చితంగా దీన్ని పాటించాలి. దీన్ని పాటించకోకుంటే మన యొక్క కుటుంబము చాలా ఇబ్బందులు పడుతుంది అని చెప్పి మా నాన్నగారు చెప్పడం, ఆ కథను నాకు నేర్పించడం జరుగుతూ వచ్చింది. ఆ వ్రతాన్ని ఆచరించేటప్పుడు, ఆ పూజ జరిగేటప్పుడు ఆ కథను చెప్పేవాడు మా నాన్న. ఆ కథ ఏంటంటే మరి శివుడు పార్వతి ఇద్దరు కూడా మరి ఈ యొక్క భూలోకాన్ని చూడడానికి వారు సంచారం చేస్తూ ఉంటారు. ఈ భూలోకంలో శివుడు పార్వతి సంచారం చేస్తూ ఉన్నప్పుడు మరి ఎండవేళ ఎర్రటి ఎండలో ఇద్దరు ఆడపిల్లలు అక్కా చెల్లెలు వారిద్దరూ ఎండవేళలో ఏం చేస్తూ ఉంటారంటే పొలాల్లో మరి గేదెలు పశువులన్నీ పేడ వేస్తూ ఉంటాయి కదా. ఆ పేడ ఎండితే ఎండిన పిడకలు వారు ఏరుకొని వాటిని తీసుకొని వెళ్ళి వాటిని అమ్మి వారి యొక్క కుటుంబానికి ఆహారాన్ని కొని తెచ్చుకునేవాళ్ళు. అంటే అంత బీద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ శివుడు పార్వతి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఈ లోక సంచారం చేస్తూ ఉన్నప్పుడు వీరిద్దరు అక్క చెల్లెళ్ళు ఆ ఎర్రటి ఎండలో కాళ్ళకు కూడా చెప్పులు లేవు, కాళ్ళు కాలుతున్నప్పటికీ ఆ యొక్క వేరునొగ్గులు అంటే ఆ పిడకలు ఏరుకుంటూ ఉన్నారంట, బాధపడుతూ ఏరుకుంటూ ఉన్నారంట. ఆ కష్టంలో వాళ్ళు పార్వతి వారిని ఇద్దరిని చూసి పార్వతీదేవి అయ్యా ఇక్కడ బండాపు, వారు ఎంతో కష్టంలో ఉన్నారు అని చెప్తే శివుడు వారి దగ్గరికి ఆ రథాన్ని తీసుకొని వెళ్ళి ఆపడం జరుగుతూ వచ్చింది. ఆ రథాన్ని తీసుకొని వెళ్ళి వారి దగ్గర ఆపితే పార్వతీదేవి పరమేశ్వరుడు ఆ శివుడు వారిని అడుగుతూ వచ్చారంట. వారిని ఏమడుగుతూ వచ్చారని అంటే, ఏమైందమ్మా మీరు ఇంత ఎర్రటి ఎండలో ఇలాగా మీరు పనిచేస్తూ ఉన్నారు అని అన్నప్పుడు ఆ యొక్క స్త్రీలిద్దరు అక్క చెల్లెళ్ళిద్దరు ఏమన్నారంట, మాకు ఇది తీసుకొని వెళ్ళి ఊర్లో అమ్ముకుంటేనే, అంటే ఆ యొక్క పిడకలు ఆ వేరునొగ్గులు అనేటివి ఆ కాలంలో వంట చేసుకోవడానికి వాడేవాళ్ళు అన్నట్టు. అంటే ఆ వంట చేసుకోవడానికి వెళ్ళి అమ్ముకుంటేనే మాకు తినడానికి ఆహారము వస్తుంది. మా నాన్న మా అమ్మ ఇద్దరు ముసలి వాళ్ళు ఏం పని చేయలేరు, మేమే పని చేసుకోవాలని చెప్పి చాలా బీద స్థితిలో ఉన్నాము, ఇది అమ్ముకుంటేనే మాకు ఆహారం దొరుకుతుంది అని చెప్పినప్పుడు వారిద్దరికి శివుడు పార్వతికి చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడే ఒక మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కిందికి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ ఇద్దరు అక్క చెల్లెల్ని మరి మర్రి ఊడలే మరి దారాలు చేసి, అలాగే మర్రి ఆకులే తమలపాకులు చేసి, మర్రి ఒక్క పేడలు చేసి వారు ఆ యొక్క ఇద్దరు అక్క చెల్లెలకు నోములు నూసిస్తారు. అంటే ఒక వ్రతాన్ని వారి చేత శివుడు పార్వతికి గౌరమ్మకు ఒక వ్రతాన్ని వారు చేపిస్తారు. ఆ వ్రతాన్ని చేపించినప్పుడు మరి ఇక్కడ వారు వ్రతం చేస్తూ ఉంటేనే అక్కడ వాళ్ళ ఇండ్లు అనేది ఒక బంగ్లా లాగా, అంటే ఒక రాజమహల్ లాగా మారిపోతుందంట. అంటే ఆ రాజమహల్ లాగా మారిపోయినప్పుడు వారిద్దరు తల్లిదండ్రులు అక్కడ ఉంటారు కదా ఇంట్లో, ఆ కొట్టాలన్నీ పోయి రాజమహల్ లాగా మారిపోతాయి.
మారిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అయ్యో మా ఇండ్లు ఇట్లా మారిపోయింది ఏంటి, మా పిల్లలు తప్పిపోతారేమో, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి గేటు దగ్గర నిలబడుకుంటారండి. ఇప్పుడు ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు శివుడు పార్వతి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని వేరునుగ్గులు పిడకలు ఏరుకొని వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంటికి వెళ్తే వాళ్ళ కొట్టాలు కనపడవు, అంటే చిన్న పూరి గుడిచెలు ఉంటాయి, పూరి గుడిచెలు కనపడవు. కనపడకోకుండా అక్కడ వింతైన రాజమహల్ కట్టబడి ఉండడం వాళ్ళు చూస్తారు. అరే ఇంతలోనే ఇంత రాజమహల్ ఎలా కట్టబడింది, మా కొట్టాల మా యొక్క ఇల్లు స్థలాలు ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ గేట్ దగ్గర ఉండి అమ్మ అమ్మ రాండమ్మా అని చెప్పి వాళ్ళు పిలుస్తారు. ఏమైందమ్మా అంటే, ఇప్పుడేనమ్మా ఇలాగ మారిపోయాయి మన ఇండ్లు అంటే, అప్పుడు ఆ అక్క చెల్లెళ్ళు ఇద్దరు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ఏం చెప్తారంటే, ఇట్లా శివుడు పార్వతి మా దగ్గరకు వచ్చారమ్మా, మమ్మల్ని ఒక మర్రి చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఆ మర్రి చెట్టు కింద మాకు ఇట్లా ఒక వ్రతాన్ని చేసి చూపించారు. ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం పాటించమన్నారు. కార్తీక మాసంలో ఖచ్చితంగా పాటిస్తే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాడు. అందుకే దేవుడు శివుడు పార్వతి మాకు ఈ వ్రతాన్ని ఆచరించి చేపించినందుకు మన ఇండ్లు మన యొక్క గృహాలు ఈ విధంగా మారిపోయాయమ్మా అని చెప్పి అక్క చెల్లెలు చెబుతారు. అటు తర్వాత కొన్ని సంవత్సరాలకు మరి వారి అమ్మ నాన్న చనిపోతారు. వారి అమ్మ నాన్న చనిపోతే ఇక వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అవుతాయి. పెద్ద ఆమెకు పెళ్ళి అయిపోతుంది, చిన్న ఆమెకు పెళ్ళి అయిపోతుంది. పెద్ద ఆమె భర్త చాలా మంచివాడుగా వస్తాడు. అయితే చిన్న ఆమె భర్త మరి పచ్చి తాగుబోతుగా అయిన వాడు వస్తాడు. పచ్చి తాగుబోతు అయిన వాడు వస్తే మరి పెద్ద ఆమె ప్రతి సంవత్సరం నోములు నోస్తూ ఉంటుంది. కానీ చిన్న ఆమె మరి పెళ్ళైన తర్వాత 1 సంవత్సరంలోనే ఆమెకు కుమారుడు పుట్టడం జరుగుతూ వచ్చింది. అయితే నోములు నూచే టయానికి వచ్చేసరికి ఆమె భర్త ఇట్లా మేము నోములు నూచాలి, మాకు ఇదొక వ్రతంగా శివుడు పార్వతి మాకు కనిపించి వాళ్ళు నేర్పించి వెళ్ళారా అని చెప్పినప్పుడు చిన్న ఆమె భర్త ఒప్పుకోకుండా చేయకోకుండా మరి ఆ పూసను విసిరేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఆ వ్రతాన్ని ఆచరించుకోకుండా పూసను విసిరేస్తూ వచ్చాడో అప్పుడు మరి ఆ క్షణంలోనే చిన్నామె భర్తకు మరి పిచ్చి రావడం, మెంటలెక్కిపోవడం జరుగుతుంది. అతను దేశదిమ్మరిగా మరి వెళ్ళిపోతాడు కుటుంబాన్ని విడిచిపెట్టి. అయితే ఒక 2-3 సంవత్సరాలు అలాగే ఆమె చిన్నామె తన యొక్క కుమారుణ్ణి పెంచుకుంటూ అలాగే జీవితం కొనసాగిస్తూ ఉంటుంది. తోచిన పని ఏదో చేసుకుంటూ జీవితం కొనసాగిస్తూ ఉంటుంది. అటువంటి టైంలో పెద్ద వాళ్ళక్క ఆ చిన్నామెను, నా చెల్లెలు ఎలా ఉందో చూసొద్దామని చెప్పి అక్కడికి వెళ్తుంది. చిన్నామె దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళక్క, ఏమైందమ్మా ఇలా ఉన్నావేంటి, మా మరిది మీ భర్త ఎక్కడా అని అంటే, ఇట్లా లేదక్క, ఇట్లా పని ఇట్లా జరిగిందక్క అని అంటే, అప్పుడు ఆమె పూసను తీసుకుని వచ్చి వీళ్ళ ఇంట్లో మరి నోములు నూస్తే ఆ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే అప్పుడు మరలా ఆమె భర్తకి పిచ్చెక్కి ఉంటుంది కదా, ఆమె భర్తకి మెంటల్ వాడైపోయి ఉంటాడు కదా, దేశదిమ్మరై తిరుగుతూ ఉంటాడు కదా. అయితే ఎప్పుడైతే ఇక్కడ నోములు నూస్తారో అప్పుడు ఆమె భర్తకు పిచ్చి తగ్గిపోయి తిరిగి మరలా ఇంటికి వస్తాడు అనంటే, ఈ కథ చెప్పి మాకు మా తండ్రి కానీ లేదంటే మా తండ్రికి వాళ్ళ తండ్రి కానీ ఏం చెప్పేవారనంటే, ఈ వ్రతాన్ని మనం ఆచరించకపోతే, ఈ పూజను మనం చేయకపోతే ఖచ్చితంగా మన కుటుంబము ఎంతో ఇబ్బందులు పడుతుంది అని చెప్పేవారు. అయితే మరి అటు తర్వాత ఇక పూజ అయిపోయిన తర్వాత మా యొక్క కుటుంబంలో మరి మా మేనత్త గారికి లేదంటే మా నాన్న వాళ్ళ చెల్లెలకి లేదంటే మా నాన్న వాళ్ళ తమ్మునికి అందరికీ బట్టలు పెట్టి మా నాన్న పంపించేవాడు. అటు తర్వాత ఇక ఈ రెండు ఈ వ్రతము అంటే గౌరీ వ్రతము, నోములు నూచే వ్రతము, ఎటు తర్వాత ఖచ్చితంగా ప్రతి సంవత్సరము అడవికి వెళ్ళి అమ్మవారికి బలి ఇచ్చేది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మేము ఆచరించేటువంటి వారము. అలాగే దీంతో పాటు మరి బ్రాహ్మణ పూజ అనేది ఒకటి చేసేవాళ్ళము. మరి అదేంటంటే బ్రాహ్మణ పూజ అనంటే ఏ విధంగానంటే, మరి జంజం ఉంటుంది కదా, అంటే కొత్త దారం తీసుకొని జంజం వేసుకొని ఒక గోడకి విభూది పెట్టి అలాగే బొట్టు పెట్టి మరి ఒక రూపాన్ని తయారు చేసి కత్తికి తమలపాకుతో కంకణాన్ని కట్టి మరి అక్కడ జొన్న సంగటి
మరి మజ్జిగ చారు చేసి ఆ కంకణం కట్టిన కత్తికి మేము మరి పూజ చేస్తూ వచ్చేవాళ్ళము. అయితే ఆ పూజను మాకు ఎవరైతే మరి బామ్మర్ది వరుస అవుతాడో, పెళ్ళి కాని యవనస్తుడుగా ఉంటారో వారిని తీసుకొని వచ్చి వారిని కూడా ఈ బ్రాహ్మణ పూజలో కూర్చోబెట్టి వారికి ఈ జంజం వేసి వారితో మరి ఆ యొక్క విస్తరణ తినిపించేటువంటి వాళ్ళము. అయితే ఇలాగా ఎన్నో నిష్ట కలిగిన ఎన్నో మరి వ్రతాలు పూజలు కలిగినటువంటి కుటుంబంలో, మరి హిందూ కుటుంబంలో జన్మించినటువంటి వాడుగా నేను ఉంటూ ఉన్నాను. అయితే అటు తర్వాత మా తండ్రి గారు మరి ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి మేకపోతునో లేదంటే పొట్టేలునో ఖచ్చితంగా అమ్మవారికి, గ్రామంలో ఉన్న అమ్మవారికి మరి ఖచ్చితంగా 3 సంవత్సరాలకు ఒకసారి మరి ప్రతిష్ఠించి బలిగా అర్పించి ఆ యొక్క తలను, ఆ రక్తాన్ని అమ్మవారికి సమర్పించి ఆ శరీరాన్ని తీసుకొని వచ్చి మరి మా కుటుంబంలో ఆ పండుగ రోజు ఒక ఫంక్షన్ లాగా జరిపించేవాడు. అలాగా మరి నా చిన్నతనంలోనే మరి మా నాన్నగారు మరి ఒక మరి పశువును, అంటే ఒక దున్నపోతు లాంటి పశువును, దున్నపోతును చిన్నతనంలో అమ్మవారికి ప్రతిష్ఠించి దాన్ని వదిలేయడం జరుగుతూ వచ్చింది. ఆయన వదిలేసినప్పుడు ఆ యొక్క పశువు మరి దాదాపు 4-5 సంవత్సరాలు, మరి నేను 7వ తరగతి పాస్ అయిన తర్వాత, మాకు అప్పుడు 7th క్లాస్లో ఎగ్జామ్స్ ఉండేటివి. ఇప్పుడు 7th క్లాస్లో ఎగ్జామ్స్ లేవు కదా. మేము 7th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత మా నాన్నగారు ఆ జంతువును అమ్మవారికి ప్రతిష్ఠించి మరి ఆ పశువును మరి వదిలేస్తారు. అంటే అది బాగా పెద్దగా అయిన తర్వాత చిన్నతనంలో పశువును తీసుకొచ్చి ప్రతిష్ఠించి వదిలేస్తారు. అది ఏ వరి పొలాల్లోనైనా వెళ్ళి తినొచ్చు, దాన్ని ఎవరు ఏమనడానికి లేదు. అయితే ఆ ప్రతిష్ఠించి వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత మరలా నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆ యొక్క 3 ఏళ్ల తర్వాత అప్పటికి ఆ పశువు అన్నది బాగా ఎంతో బలంగా తయారవుతుంది కదా. అంత బలంగా తయారైన ఆ పశువును తీసుకొచ్చి వధించి, నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆ వధించిన పశువును, ఆ పశువు యొక్క రక్తాన్ని అమ్మవారికి సమర్పించి మరి ఆ పశువు యొక్క కళేబరాన్ని తీసుకుని వచ్చి మా గ్రామంలో ఉన్న దాదాపు 300 కుటుంబాలకు ఆ పశువు యొక్క మాంసాన్ని పంచి మేము కూడా ఇంట్లో వాటిని దాన్ని వండి మరి ఒక ఫంక్షన్, ఒక పండగలాగా ఆ మరి ఆచరణను, ఆ యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి మరి కుటుంబంలో ఉన్నటువంటి హిందువుగా, నిష్ట కలిగిన హిందూ కుటుంబంలో ఉన్నటువంటి మరి వ్యక్తిగా నేను ఉన్నాను. అయితే ఎప్పుడైతే మరి నాకు 7th క్లాస్ పాస్ అయ్యానో, ఇలాగా జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరము. ఈ విధమైన ఆచారాలు, ఈ విధమైన వ్రతాలు, ఈ విధమైన పూజలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాడు. మా నాన్న 2008వ సంవత్సరం చనిపోయేంత వరకు కూడా ఈ వ్రతాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే నేను మరి 7th క్లాస్లో నేను పాస్ అయిన తర్వాత 7th క్లాస్ వరకు మా గ్రామంలోనే స్టడీ ఉంది. 7th క్లాస్ వరకు మా గ్రామంలోనే చదువుకున్నాను. 7thలో మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, పబ్లిక్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ పబ్లిక్ ఎగ్జామ్లో నేను పాస్ అవుతూ వచ్చాను. అప్పుడు నాకు చాలా బాగా మంచి బాగా చదివేవాడిని. ఏది చదివినా మంచిగా జ్ఞప్తికి ఎక్కించుకునేవాడిని, ఏది చదివినా మంచిగా జ్ఞాపకం ఉంచుకునేవాడిని. కానీ చదువుతో పాటు అల్లరి కూడా బహుభయంకరంగా ఉండేది. అయితే ఇక ఈ 7th క్లాస్ పాస్ అయిపోయాను. ఇక మా నాన్న అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ బలి పశువును అమ్మవారికి ప్రతిష్ఠించి వదిలేశాడు. అటు తర్వాత 8th క్లాస్ జాయిన్ కావాలి. 8th క్లాస్కు మా నాన్న హాస్టల్లో, ఇక్కడ నుంచి జలదుర్గం ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది, 8 కిలోమీటర్లు ఉంటుంది. ఆ జలదుర్గం హాస్టల్లో మా నాన్న నన్ను జాయిన్ చేయాలని తీసుకొని వెళ్ళాడు. అంటే అంతవరకు తల్లిదండ్రులని విడిచిపెట్టి బయటికి వెళ్ళినటువంటి అనుభవం లేదు. అందులో నేనొక్కడే మా నాన్నకు కొడుకుని, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరు లేరు. నేనంటే మా నాన్నకు ప్రేమ, నాకు మా నాన్న మా అమ్మ అంటే భయంకరమైన ప్రేమ. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇక ఒంటరిగా అక్కడికి వెళ్ళేసరికి ఏదో ఒక భయంకరమైన ఎడబాటు, అంటే
ఆ బాధ చాలా భయంకరంగా వచ్చింది. అప్పుడు మా నాన్న అడిగాను. ఇంకొక నాతో పాటు నా ఫ్రెండ్ కూడా మా గ్రామస్తుడే, మా ఫ్రెండే, నా ఫ్రెండ్ కూడా అదే హాస్టల్లో చేర్పించారు. అయితే మా నాన్న వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి మమ్మల్ని చేర్పించి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నేను ఏడ్చాను, వాడు కూడా ఏడ్చాడు. నాన్న మళ్ళీ సాయంత్రానికి వస్తావా అన్నాను. అంటే వస్తానన్నాడు. పొద్దున్న చేర్చాడు, సాయంత్రానికి వస్తావా అన్నాను, వస్తానన్నాడు. వాళ్ళ నాన్న కూడా వస్తానన్నాడు. సర్లే అని చెప్పి ఇక మేము సంతోషంగా లోపలికి వెళ్ళాం హాస్టల్లోకి. వస్తారులే సాయంత్రానికి మా నాన్న అనుకున్నాడు. వాడు అనుకున్నాడు, నేను అనుకున్నాను. ఇక లోపలికి వెళ్ళి అన్నం తిన్నాం 3 పూట్ల. సాయంత్రానికి రాలే. వాళ్ళకి ఏం పనులు ఉంటాయో తెలియదు కదా పెద్దవాళ్ళకి. సాయంత్రానికి రాలే. ఇక ఆ రాత్రి ఎట్లో గట్లా పడుకున్నాము. పొద్దున్నే లేస్తానే ఇక బాత్రూమ్ మామూలుగా చెంబట్టుకొని బయటకు వెళ్తాం కదా, అట్లా సైడ్ వంకకి వెళ్ళి అటు నుంచి కొండలు పట్టుకొని ఊరికి వచ్చేసినాం నడుచుకుంటూనే. ఇక మనకు అప్పుడు 8th క్లాస్ అంటే చాలా చిన్న వయసు కదా. నడుచుకుంటూ ఇంటికి వచ్చేసినాం. నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తే మా నాన్న వాళ్ళ నాన్న షాక్ అయ్యారు. ఏంట్రా ఇలా వచ్చారు ఏంట్రా ఒక రోజుకే అంటే, నాన్న నేను ఉండలేను నాన్న, వాడు కూడా నాన్న నేను ఉండలేను నాన్న. అలాగే జరుగుతూ ఉన్నప్పుడు ఇక మా నాన్న మరుసటి రోజు తీసుకొని వెళ్ళి మళ్ళీ హాస్టల్లో పెట్టాడు. మళ్ళీ సాయంత్రం వస్తా అన్నాడు, మళ్ళీ రాలేదు. మళ్ళీ మరుసటి రోజు ఇంటికి పారిపోయి వచ్చేసాం. ఇక తర్వాత మా నాన్న క్యాన్సర్కి వచ్చింది 3వసారి. ఇక హాస్టల్కి వచ్చి తీసుకొని వచ్చి మా వార్డెన్ సార్కి ఏం చెప్పాడు అని అంటే, వీడు పారిపోయి వస్తున్నారు, వీళ్ళని కంట్రోల్ చేయండి, వీళ్ళని ఇంటికి రానివ్వకండి అని చెప్తూ వచ్చాడు. మేము ఇక పారిపోతున్న సంగతి హాస్టల్ వార్డెన్ కూడా తెలిసింది. 2 సార్లు పారిపోయి వచ్చామని తెలిసింది. అప్పుడు ఏం చేశాడు అని అంటే హాస్టల్ వార్డెన్ సారు ఇక మమ్మల్ని కంట్రోల్ చేయాలి కదా, ఒక లీడర్ మా కోసము కావాలి వాడిగా ఉంటూ ఉన్నాడు. వాడు ఏం చేశాడు అని అంటే, మేము బయటకు వచ్చేస్తున్నాము పారిపోవడానికి, 3వసారి కూడా పారిపోవడానికి వస్తూ ఉన్నాం. అప్పుడు ఆ లీడరు ఒక 4-5 పిల్లల్ని వేసుకొని వచ్చి మమ్మల్ని హాస్టల్లోనికి ఈడ్చుకొచ్చేస్తే ఏం చేశాడు హాస్టల్ వార్డెన్ అని అంటే, మమ్మల్ని కొడుతూ వచ్చాడు, బహుభయంకరంగా కొడుతూ వచ్చాడు. నన్ను ఈ రూమ్లో ఇక్కడ ఈ వారం అంతే ఆ వారికి ఎగిరిపోయి పడ్డాను. అంటే అంత భయంకరంగా తన్నులు తిన్నాం. ఎందుకనంటే అప్పుడు మాకు తెలియని వయసు, అమ్మ నాన్నని విడిచిపెట్టి అంతవరకు ఎక్కడా ఉండలేదు, బయటికి వెళ్ళలేదు. అదొక మూర్ఖత్వం అని అంటే అలాగా ఉన్నప్పుడు ఇక సర్లే అబ్బా కొట్టట్టున్నాడు చంపుతట్టున్నాడు ఈయన వార్డెన్ సార్ అని ఇక మేము పారిపోకోకుండా ఇక 2-3 రోజులు, ఒక 5 రోజులు అనుకో, ఒక వారం అనుకోండి, ఒక వారం రోజులు స్కూల్కి వెళ్ళాను. కానీ ఇంకా నా చేత కాలే, వాడి చేత కూడా కాలే. ఇక వారం తర్వాత అందరూ పడుకున్నారు. రాత్రి 11 గంటలప్పుడు మేమిద్దరం లేచి అట్లే పైకి మెట్లెక్కి స్టెప్స్ ఎక్కి పైకి మిద్దె మీదకి వెళ్ళి హాస్టల్ మీదకి వెళ్ళి అక్కడ నుంచి చిన్నగా కిందికి దిగి పారిపోయి ఇంటికి వచ్చేసాము. ఇక పారిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక నేను వెళ్ళనని చెప్పేశాను మా నాన్నకి. సర్లేరా వెళ్ళకోకుండా వెళ్ళకపోతే అని చెప్పి మా నాన్న బస్ పాస్ తీయించి 8th క్లాస్ అంతా అప్ అండ్ డౌన్ చేస్తూ వచ్చాను. అప్పటికి కొంచెం స్టడీ నాకు అలవాటు అవుతూ వచ్చింది. అంటే బాగా చదివేవాడిని కానీ అమ్మ నాన్నని విడిచిపెట్టి ఉండే అంత జ్ఞానం రాలేదు. ఆ తర్వాత ఇక 8th క్లాస్ అంతా జలదుర్గంలో అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతూ వచ్చింది బస్ పాస్ తీసుకొని. అయితే ఎప్పుడైతే 8th క్లాస్ అయిపోయిందో, ఎగ్జామ్స్ అయిపోయి ఇక మనకు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా, ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి, ఇక 9th క్లాస్కి జాయిన్ కావాలి అనగా ఒక 10 రోజుల ముందు అనంటే మే లాస్ట్ వీక్లో నా దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ సువార్త కరపత్రిక రావడం జరుగుతూ వచ్చింది. ఒక పాస్టర్ గారు రాచర్ల నుండి ఇక్కడికి వచ్చి నాకు కరపత్రిక ఇచ్చాడు. ఆ కరపత్రికలో ఉన్నదాన్ని నాకు చదవంటే ఎక్కువ ఇష్టం. నేను ఎందుకు చదవంటే ఎక్కువ ఇష్టం అని చెప్తూ ఉన్నాను అని అంటే, ఇప్పటికీ నేను 10వ తరగతిలో మరి చదివిన పద్యాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఒకసారి ఒక 2 పద్యాలు చెప్తాను. ఆకాశము నందుండి శంభుని శిరందమ్ముండి
సీతాద్రిసు శ్లోకంపైన హిమాద్రి అందుండి ఎస్తో కాబోధి పయోధి పవనాందలోకములు చేరంగంగా కులంకస పెక్కు బంగులు వివేక భ్రష్ట సంపాత జలముల్ ఇది ప్రళయాగ్ని వల దశలను గప్పగా విస్ఫులింగముల్ వల్లక వాయుసారది జవంబునాధానీట గప్పెనేమి సేయుదు సుతులారాయి బిల్లము నొయ్యన పొయ్యి చొరుండు గణపాప్సు జలముల భీమశికావలి దాకకుండగున్. ఇలాగా నాకు 10వ తరగతిలో చదివిన పద్యాలు కూడా ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. ఎందుకంటే అప్పుడు చదువు అని అంటే అప్పుడు అంత పిచ్చి బాగా చదివేవాడిని. అలాగా ఇక నేను 7th కూడా ఫస్ట్ టైమే పాస్ అవుతూ వచ్చాను. అలాగే సప్లిమెంటరీ ఎప్పుడు కట్టుకోలేదు. 10th క్లాస్లో కూడా ఫస్ట్ టైమే పాస్ అవుతూ వచ్చాను. ఇక ఎప్పుడైతే 8th క్లాస్ అయిపోయిందో 8th క్లాస్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి ఒక సువార్త కరపత్రిక అన్నది నా దగ్గరకు వచ్చింది. ఆ సువార్త కరపత్రిక అన్నది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను దాన్ని చదువుతూ ఉన్నాను. సువార్త కరపత్రిక చదువుతున్నప్పుడు నాలో ఏదో ఒక ఆలోచన మొదలైంది, ఏదో ఒక అన్వేషణ మొదలైంది. అదేంటి అని అంటే ఆ కరపత్రికలో ఏముంది అని అంటే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి కొరకు రక్తాన్ని చిందించి సమస్త మానవుల యొక్క పాప పరిహారం చేస్తూ వచ్చాడు అని చెప్పి ఆయన అక్కడ కరపత్రికలో రాయడం జరుగుతూ వచ్చింది. అలాగే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము అనే మాట కూడా అక్కడ వ్రాయడం జరుగుతూ వచ్చింది. అదే కాకోకుండా హిందూ గ్రంథాల నుండి కూడా ఉపనిషత్తుల నుండి కూడా కొన్ని శ్లోకాలు రాయడం జరుగుతూ వచ్చింది. ఆ శ్లోకాలు ఏంటంటే ఈశా వ్యాసోపనిషత్తు 13వ శ్లోకంలో ఓం అందం తమః ప్రవిశాంతియే సంభూతిం ఉపాసతే తతో భయా యువాతేతే మాయా అంటే ఈ లోకంలో ఉన్న ఈ సృష్టిలో ఉన్న పదార్థముతో నువ్వు దేనినైనా కానీ చెక్కతోనైనా లేదంటే రాయితోనైనా లేదంటే వెండితోనైనా బంగారంతోనైనా ఏ లోహముతోనైనా ఒక రూపాన్ని ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని దానికి పూజిస్తే సర్వసృష్టికర్త అయిన నాకు నువ్వు పాత్రుడో కాదు, నాకు పూజ చేసినట్టు కాదు అని చెప్పి ఆ యొక్క శ్లోకం యొక్క భావంగా రాయడం జరుగుతూ వచ్చింది. ఇక అలాగే ఇంకొక శ్లోకాన్ని కూడా వ్రాస్తూ వచ్చారు. అదేంటంటే చత్పర శృంగారాత్రమో అశ్వపాద ద్వేషిస్తే సప్తహస్సో త్రిధాబద్ధో వృషభారోరపాతి మృత్యంగా వివేశ అని అంటే సత్పురుషుడైన దేవుడు త్రిధాబద్ధో అంటే 3 కొయ్యలపైన వృషభారోరపాతి మృత్యంగా వివేశ అని అంటే 3 కొయ్యలపైన ఒక పశువులాగా బలి కావాలి. వృషభారోరపాతి మృత్యంగా అంటే బలి కావాలి, ఒక వృషభారోరపాతి అంటే ఒక పశువులాగా బలి కావాలి అని చెప్పి ఆ యొక్క శ్లోకం యొక్క భావాన్ని అక్కడ రాస్తూ వచ్చారు. అలాగే సామవేదం నుండి కూడా సర్వమానవ పాప పరిహారార్థం రక్త ప్రోక్షితం అవశ్యం తద్రక్తం పరమాత్మాయన మహాపుణ్యదాన బలియాగం అనే కూడా ఆ యొక్క కరపత్రికలో రాయడం జరుగుతూ వచ్చింది. అలాగే అసదోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అనే ఆ యొక్క శ్లోకాన్ని కూడా అక్కడ వ్రాయడం జరుగుతూ వచ్చింది. అంటే అసత్యంలో ఉన్నాను సత్యంలోనికి నడిపించు, తమసోమ జ్యోతిర్గమయ అని అంటే చీకటిలో ఉన్నాను వెలుగులోనికి నడిపించు, మృత్యోర్మ అమృతంగమయ అని అంటే మరణము యొక్క అడుగులో మరణం యొక్క చీకటిలో ఉన్నాను, ఆ జీవానికి నన్ను నడిపించు అని చెప్పి ఆ యొక్క శ్లోకం యొక్క భావాన్ని అక్కడ కరపత్రికలో వ్రాయడం జరుగుతూ వచ్చింది. అంతకుముందు నేను 8వ తరగతి ఆ యొక్క మా వ్రతాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మేము అడవిలోకి వెళ్ళినప్పుడు 8వ తరగతిలో అడవిలోకి వెళ్ళినప్పుడు మా నాన్నగారిని నేను అడుగుతూ వచ్చాను. అప్పటికి నాకు కొంచెం తెలివి ఉంటుంది కదా. మా నాన్నగారిని అడుగుతూ వచ్చాను, నాన్న ఏంటి నాన్న ఈ పశువులన్నీ ఇలాగా మనము పశువులను బలిస్తూ ఉన్నాము అని అంటే మా నాన్న అన్నాడు, ఎందుకు నాన్న మనం ఈ పశువులను ఆ రక్తాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నాము నాన్న అని మా నాన్నని నేను అడిగినప్పుడు మా నాన్న అన్నాడు, అరే ఈ రక్తాన్ని మనము అమ్మవారికి సమర్పించడం ద్వారా మన కుటుంబానికి శాంతి కలుగుతుంది, మన కుటుంబం యొక్క దోషాలు పోతాయి, మన కుటుంబం యొక్క పాపం పోతుంది అని చెప్పి మా నాన్నగారు చెప్పడం జరుగుతూ వచ్చింది. అలాగే ఇక్కడ నేను కరపత్రికలో చదువుతున్న భావానికి పూర్తిగా మేము చేసేదానికి చాలా దగ్గర సంబంధం నాకు కనబడుతూ వచ్చింది.
అంటే మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం రక్తాన్ని చిందిస్తూ ఉన్నాము. అయితే మరి ఇక్కడ ఏమో దేవుడే మానవ రూపాన్ని దాల్చి ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించి మరి సమస్త మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము అని చెప్పి వ్రాయబడుతూ వచ్చింది అన్న మాటలు నన్ను బాగా ఆకర్షిస్తూ వచ్చాయి. అప్పుడు నేను 9వ తరగతి ఇక ఇంతవరకు జలదుర్గంలో చదువుతూ వచ్చాను కదా. ఈ కరపత్రిక అన్నది రాచర్ల చర్చ్ నుంచి ఒక పాస్టర్ గారు నాకు ఇస్తూ వచ్చారని చెప్పాను కదా. అయితే అది చదివిన తర్వాత ఇక అది నా పుస్తకంలో పెట్టుకున్నాను. కానీ దాని గురించిన ఆలోచన నన్ను ఇక ప్రతి క్షణము ఒక ముళ్ళులాగా గుచ్చుతూనే ఉంది, ఆలోచిస్తూ ఉన్నాను. అయితే ఇక స్కూల్ ఓపెనింగ్ టైం అయింది. ఇక మా నాన్న ఉండి, అరే నువ్వు అక్కడ జలదుర్గంలో వద్దు, ఇక 9వ తరగతికి ఇక్కడ రాచర్లలో చదువుకున్నాను అని చెప్పి మా నాన్న రాచర్ల స్కూల్లో చేర్చడం జరుగుతూ వచ్చింది. అంటే అప్పుడు మనము తండ్రి ఏది చెప్తే అదే చేసేవాళ్ళం కదా. మా నాన్న రాచర్లలో చేర్పిస్తూ వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ చంద్రలీలావతి మేడం అని చెప్పి ఆ హెడ్ మాస్టర్ మేడం గారు మరి మా నాన్న యొక్క పరిస్థితి అంతటిని చూసి, అయ్యా నీ కొడుకును నేను హాస్టల్ వార్డెన్ గారికి చెప్పి ఇక్కడే హాస్టల్లో పెట్టిస్తాను, మీరేమి ఇబ్బంది పడకండి అని చెప్తూ వచ్చింది మేడం మా నాన్నగారికి. మా నాన్నగారు ఆ మేడానికి చెప్తూ వచ్చారు, మేడం మా ఓడు మమ్మల్ని విడిచి ఉండలేకోకున్నాడు, కొంచెం నాకున్నది ఒక్కడే కొడుకు, మా వాడికి కొంచెం మంచిగా చదువు నేర్పించండి మేడం అని చెప్పడం వల్ల ఆమె మా నాన్న యొక్క బాధను అర్థం చేసుకొని మరి నన్ను హాస్టల్లో చేర్పించడము, ఆమె నా పైన చాలా కేర్ తీసుకోవడం జరుగుతూ వచ్చింది 9వ తరగతిలో. ఇక తర్వాత అక్కడ నుంచే కరపత్రిక నా దగ్గరకు వచ్చిందని చెప్పాను కదా, రాచర్ల గ్రామం నుంచి. ఆ తర్వాత నేను హాస్టల్లో ఉంటే మాకు కొంత సాయంత్రకాలం టైంలో ఫ్రీ టైం ఉంటుంది. స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఒక 1 వీక్కి నేను ఊర్లోకి వెళ్ళాను. ఈ చర్చ్ ఎక్కడుందని వెతుక్కుంటూ ఊర్లోకి వెళ్తే ఆ పాస్టర్ గారు, నాకు కరపత్రిక ఇచ్చిన పాస్టర్ గారు నాకు కనబడితే, పాస్టర్ గారు నేను ఇది చదివానండి, నాకు ఇందులో కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి కానీ సరిగా అర్థం కాలేదు, నాకు ఏదైనా బైబిల్ ఉంటే ఇవ్వండి చదువుతానని అడిగాను ఆయనతో నేను అన్నప్పుడు దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందని నేను ఆయనను అడిగినప్పుడు ఇక ఆయన నాకేం చేశాడనంటే క్రొత్త నిబంధన అన్నది, న్యూ టెస్ట్మెంట్ అన్నది ఒకటి ఇచ్చాడు. బాబు ఇది చదువు నాన్న, ఇది చదివితే నీకు అర్థమవుతుంది అని చెప్పి న్యూ టెస్ట్మెంట్ నాకు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. న్యూ టెస్ట్మెంట్ నేను తీసుకొని వెళ్ళి హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇక ఒక 1 వీక్లోనే నేను దాన్ని పూర్తిగా చదివేశాను. 1 వీక్లోనే న్యూ టెస్ట్మెంట్ అంతా చదివేశాను. అంటే నాకు చదవడము అని అంటే బాగా ఇష్టం అన్నట్టు. ఇప్పటికి కూడా నా ఇంట్లో చాలా గ్రంథాలు ఉంటాయి. నేను ఇంటర్నెట్లో కూడా హిస్టరీలో కూడా చాలా విషయాలు సెర్చ్ చేస్తూ ఉంటాను. నేర్చుకోవడము అన్నది నాకు చాలా ఆసక్తి. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్నది నాకున్న అతి గొప్ప ఆసక్తి. అయితే అది చదివిన తర్వాత నాకు కొంతవరకు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించాడు. అయితే ఆయన సర్వమానవాళి యొక్క పాప కొరకై ఆయన రక్తాన్ని చిందించి ఒంట్లో ఉన్న చివరి రక్త బిందు వరకు చిందించి ఆయన చనిపోవడం జరుగుతూ వచ్చింది అని చెప్పి నాకు అర్థమవుతూ వచ్చింది. ఆ తర్వాత సండే నేను చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తూ వచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ నా దగ్గర ఉందేమో చిన్న న్యూ టెస్టిమెంట్, అందరూ లావు బైబిల్ పట్టుకొని వచ్చారు. అరే ఇదేంద్రా బాబు, నా దగ్గర ఉంది చిన్న బుక్ ఉంది, వీళ్ళేమో అంతలా బుక్ పట్టుకొని వచ్చినారు అని చెప్పి మీటింగ్ అంతా అయిపోయినాక పాస్టర్ గారు నాకు అలాంటి బైబిల్ కావాలండి పెద్దది అని అడిగాను. అప్పుడు ఆ పాస్టర్ గారు తన దగ్గర ఉన్న ఒక బైబిల్ తీసి నాకు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఆ బైబిల్ కూడా నేను చదువుతూ ఉన్నాను. ఆదికాండం చదువుతూ ఉన్నాను. మొదలు పెట్టాను కానీ నాకు అర్థం కాలేదు. ఆదికాండం అంతా చదివేశాను. ఒక 2 డేస్లో ఆదికాండం చదివినా నాకు అర్థం కాలేదని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను ఆదికాండం. రెండవసారి చదువుతున్నప్పుడు కొంత ఆలోచన, దేవుని సృష్టి ఈ విధంగా ప్రారంభమైంది అని చెప్పి ఆదికాండం చదువుతున్నప్పుడు నాకు కొంత ఆలోచన వచ్చింది. ఆ తర్వాత నిర్గమకాండం కూడా చదివాను. నిర్గమకాండం చదివి
లేవికాండం మొదటి అధ్యాయం చదవడంతోనే నేను ఆపేశాను. మళ్ళీ అక్కడ బలి ప్రస్తావన వస్తుంది. అక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి కోసము ఆయన రక్తాన్ని చిందించాడని చెప్పి వ్రాయబడుతూ వచ్చింది. మళ్ళీ ఇక్కడేంది, ఎడ్లను పశువులను వధించమని చెప్తూ ఉన్నాడు దేవుడు. మేము కూడా సంవత్సరం ఒక బలిని అమ్మవారికి బలి ఇచ్చేవాళ్ళం కదా. మేము కూడా ప్రతి సంవత్సరం అమ్మవారికి ఒక బలి అర్పించే వాళ్ళం కదా. ఇది కూడా అలాగే ఉంది కదా, బలి అర్పించమని చెప్తూ ఉంది. ఇదేంటి లేవికాండం మొదటి అధ్యాయంలో నేను చెప్పి అక్కడికి ఆపేశాను. ఆపేసి నేను మళ్ళా సాయంత్రమే ఫాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, శ్యామ్ సుందర్ అని. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇక అప్పుడు ఒక గంట సేపు నన్ను కూర్చోబెట్టుకొని, ఈ పిల్లోనికి బాగా ఇంట్రెస్ట్ ఉందా అనుకున్నాడో మరి ఏమో తెలియదు, నన్ను కూర్చోబెట్టుకొని చెబుతూ వచ్చాడు. పాత నిబంధనలో ఉన్న సారాంశం ఇది. దేవుడు సృష్టిని తయారు చేస్తూ వచ్చాడు. అటు తర్వాత మరి పితరుల కాలం ఉంది, అటు తర్వాత ధర్మశాస్త్ర కాలం ఉంది, అటు తర్వాత కనాను విజయం ఉంది, అటు తర్వాత న్యాయాధిపతుల చరిత్ర ఉంది, అటు తర్వాత రాజుల చరిత్ర ఉంది, అటు తర్వాత చరిత్ర ఉంది, అటు తర్వాత చరిత్ర ఉంది. అంటే బలి ఎందుకు అర్పిస్తూ వచ్చారు అని అంటే, దేవుడు పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు వరకు ఈ యొక్క బలి కార్యక్రమము అనేది జరుపుతూ వచ్చేవాడు. ఆ బలి అన్నది వారి యొక్క కుటుంబంలో వారు చేసిన పాపాలకి వారు ఆ యొక్క పశువు పైన తన హస్తాన్ని ఉంచితే వారు చేసిన పాపాన్ని ఆ పశువు మీద మోపి మరి దాన్ని బలిగా ఇచ్చి, ఇది పాత నిబంధనలో ఉన్నది. కానీ దాన్ని అంతటిని కొట్టివేసి, ఆ బలులన్నింటిని కొట్టివేసి, ఆ బలులు కేవలం కొంతవరకు మాత్రమే మానవుని యొక్క పాప క్షమాపణ అన్నది తీసివేయగలుగుతాయి. మరలా తర్వాత చేసిన పాపానికి మరలా ఒక పశువుని తీసుకొచ్చి బలి ఇవ్వాలి. ఇలా కాకోకుండా యేసుక్రీస్తు ప్రభువారే, దేవాది దేవుడే మానవ రూపాన్ని ఈ లోకానికి దాల్చి వచ్చి సమస్త మానవాళి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. అది క్రొత్త నిబంధన అని చెప్పి మరి పాస్టర్ గారు చెప్పడం, అక్కడ నాకు కొంత మంచి వివరణ అన్నది దొరకడం, నిజంగా మా పితరులైన వారందరూ ఆచరిస్తున్న ఆచారము అన్నది మేము ఇంకా పాత నిబంధనలోనే ఉన్నాము, బలులు ఇంకా అర్పిస్తూనే ఉన్నాము, కానీ సరైన దేవుణ్ణి మేము ఎరగక అర్పిస్తూ ఉన్నాము అని చెప్పి అప్పటికి నాకు పూర్తిగా దేవుని యొక్క సంగతి అర్థమైంది. నా 9వ తరగతిలో, అంటే నా 15వ ఏట, నా 9వ తరగతిలో నాకు అర్థమైపోతూ వచ్చింది. అప్పుడు నేను అర్థం చేసుకొని ఇంకా పూర్తిగా 9, 10 తరగతి వరకు ఇక పూర్తిగా 9వ తరగతి అంతా కూడా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను, బైబిల్ చదువుతూ ఉన్నాను, ఇక దేవుని యొక్క మందిరంలో పనులు చేస్తూ ఉన్నాను. పూర్తిగా దేవునికి నమ్మకంగా యథార్థంగా జీవించేటువంటి వాడిగా నేను జీవిస్తూ ఉన్నాను. అయితే 9వ తరగతి మరి కార్తీక మాసం వచ్చింది, వ్రతాన్ని ఆచరించాలి. ఇక వ్రతాన్ని ఆచరించాలి కదా, మా నాన్నగారు వచ్చారు, వ్రతాన్ని ఆచరించాలి రారా ఇంటికి అన్నాడు. సరే, ఇక తండ్రి మాటకు ఎదురు చెప్పలేము, ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా తండ్రి గారు 101 పువ్వు కోసుకొచ్చాడు. అడవికి వెళ్ళి పొలాలకు వెళ్ళి 101 పువ్వు కోసుకొచ్చాడు. ఇక కోసుకొచ్చిన తర్వాత ఫస్ట్ బలి, అడవికి వెళ్ళాలి. అడవికి వెళ్ళి అమ్మవారికి ఒక బలి అర్పించాలి. ఆ వాగు దగ్గరే ఆ నీటిని పట్టుకొని ఆ యొక్క బలి అర్పించిన ఆ బలిని మన ఆహారంగా వండాలి. అక్కడికి అడవికి వెళ్ళిన తర్వాత బలి అర్పించిన తర్వాత మా నాన్న స్వామికి ముక్కురా నమస్కారం పెట్టరా అన్నాడు. ఇక నా చేత కావట్లేదు, కానీ మా నాన్నకి ఎదురు చెప్తే కొడతాడేమో అన్న భయం ఉంది. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక నేను చేతులు ఇట్లా పెట్టి ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నన్ను క్షమించు నాయనా, వీరికి తెలియదు, వీరికి తెలియజేయి ప్రభువా అని చెప్పి, నైనా మా నాన్న వాళ్ళకు కూడా రక్షణ ఈ ప్రభువా అని చెప్పి అక్కడికి వెళ్ళి చేతులు ఇలా పెట్టి ప్రార్థన చేసేవాడిని. ఇక అయిపోయిన తర్వాత మాంసం వండేవాళ్ళు, మాంసం అదంతా ఇక తిన్న వచ్చేటప్పుడు ఆ పాత్రలన్నీ ఆ నదిలోనే కడుక్కొని ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఇంటికి వచ్చిన తర్వాత గౌరీ వ్రతం చేయాలి కదా. ఆ గౌరీ వ్రతంలో కూడా మరి కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి మటన్ ఏది తినకూడదు, నాన్ వెజ్ ఏది తినకూడదు.
ఇక అలాగే మా నాన్న ఆ నెలంతా నన్ను స్కూల్కు పంపించాడు. ఇంట్లోనే ఖచ్చితంగా మేము వ్రతాన్ని ఆచరించాలి. ఇక వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఇంక నేను నార్మల్గా ఉన్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ప్రతిరోజు. ఇక ఆ వ్రతం ఆచరించి ఆ పూజ చేసే రోజు వచ్చింది. ఆ పూజ చేసే రోజు మా నాన్న అన్ని పువ్వులు 101 పువ్వు తీసుకొచ్చాడు. తర్వాత 101 కొబ్బరి, తర్వాత 101 పసుపు కొమ్ము, ఆ తర్వాత 101 ఆకు, 101 ఒక్క, 101 గారెలు అనంటే ఆ గారెలు కూడా వేటితో చేసేవాళ్ళము అనంటే నువ్వుల గారెలు చేసేవాళ్ళము. ఆ గారెలు అంటే నాకు భలే ఇష్టం, బాగా తినేవాడిని. ఇక ఆ గారెలు కూడా పెట్టేవాళ్ళం. అక్కడ పెట్టి మా నాన్న పూజ చేస్తూ రారా కూర్చోరా మరి కథ చెప్తాను అని అంటే కథ చెప్తా ఉంటే ఇక అలాగే కూర్చొని వినేవాడిని. ఆ కథ అప్పటికే నేర్పించాడు మా నాన్న, వినేవాడిని. ఇక ఆ తర్వాత మా నాన్న స్వామికి ముక్కురా దండం పెట్టరా అంటే దండం పెడుతూ మళ్ళీ ప్రార్థన చేసుకునేవాడిని. ఇక నా చేత కావట్లే. అలాగా ఇక 9th క్లాస్ అయిపోయింది, హాలిడేస్ వచ్చాయి. 9th క్లాస్ హాలిడేస్ వచ్చిన తర్వాత మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. ఇక కడుపులో ఏవో గడ్డలు ఉన్నాయని చెప్పడం జరుగుతూ వచ్చింది. 9th క్లాస్ హాలిడేస్ టైంలో ఇక నేను అక్కడి నుంచి తాడిపత్రి దగ్గర ఒక బండల్ పాలిష్ చేసే ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి నేను అమౌంట్ మా నాన్నకు పంపించేవాడిని. మా అమ్మకు మా నాన్న ఆపరేషన్ చేస్తూ వచ్చాడు, గర్భసంచి తీసేస్తూ వచ్చాడు. ఇంకా తర్వాత మళ్ళీ 10th చదువుకున్నాను. అంటే అక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకునేవాడిని, అక్కడ దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. ఆ 9th క్లాస్ అంతా చాలా ఆత్మీయంగా ఉన్నాను. 10th క్లాస్లో కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేంత వరకు కూడా చాలా ఆత్మీయంగా, చాలా యథార్థంగా, నీతిగా దేవుని కొరకు బ్రతికినటువంటి వాడను. ఎటువంటి పాపానికి నా జీవితంలో చోటు ఇచ్చినటువంటి వాడను కాదు. అయితే ఈ 2 సంవత్సరాలు 9th 10th నా జీవితంలో చాలా ఆత్మీయంగా కొనసాగుతూ వచ్చాయి. అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా దేవుని పని చాలా, అప్పుడు మందిరం కట్టబడడం, ప్రతిరోజు అర్ధరాత్రి 10-11 వరకు దేవుని మందిరానికి నీళ్లు మోయడము, అక్కడ పాదులు తీయడము, అలాగే రాళ్ళు మోయడము, ఉసుక మోయడము, సిమెంట్ మోయడము అలాగా చేసేవాడిని. తర్వాత అలాగా దేవుని యొక్క పని ఎక్కువగా చేసేవాడిని. చేసి మళ్ళీ రాత్రి వచ్చి పడుకొని ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ అక్కడ పని చేస్తూ ఇలాగ 10th క్లాస్లో దేవుని పని, ఇటు నా స్టడీ 2 కొనసాగిస్తూ వచ్చాను. కొనసాగించిన తర్వాత ఇక ఎప్పుడైతే దేవుని పని చేస్తూ వచ్చానో ఇక 10th క్లాస్లో ఎగ్జామ్స్ మాకు అప్పట్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవి. కాఫీలు అస్సలు జరిగే. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే ఏదో సింపుల్గా అయిపోయేది, కానీ అప్పట్లో మరి 2008లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేది. పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అన్నట్టు చాలా భయంగా ఉండేది. అయితే దేవుని మహాకృపను బట్టి ప్రతి ఎగ్జామ్ కూడా ప్రార్థన చేసుకొని రాయడం, మరి ప్రతి ఎగ్జామ్లో కూడా దేవుడు మంచి మార్కులు ఇవ్వడం, మరి ఫస్ట్ టైమే 10th క్లాస్లో నేను పాస్ కావడం జరుగుతూ వచ్చింది. నేను ఎప్పుడైతే మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ వచ్చానో అప్పటికే మరి నేను 10th క్లాస్ అయిపోయేటప్పటికి జనవరి నుంచే, అంటే మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఈ జనవరి నుంచే మా నాన్నకి, జనవరి ఫిబ్రవరి నుంచే మా నాన్నకి ఎక్కువగా హెల్త్ పాడైపోయి మా నాన్న భయంకరంగా నాటుసారాయి తాగేవాడు. ఫుల్ తాగుడు ఉండేది మా నాన్నకి. తాగుతూ ఉంటే మా నాన్నకి అప్పటికి చాలా అనారోగ్యం ఎక్కువైపోయి మనిషి అంతా బక్కగా అయిపోయినాడు. ఇక నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ వచ్చాను. రాసిన తర్వాత వెంటనే మళ్ళీ అప్పుడు బండల్ పాలిష్ చేస్తూ వచ్చాను కదా, మా అమ్మ కొరకని వెళ్ళి బండల్ పాలిష్ చేయడానికి మళ్ళీ వెళ్ళాను. మా నాన్నకు హెల్త్ బాగాలేదు కదా, అక్కడికి వెళ్ళి కొంత అమౌంట్ పంపిస్తే మా నాన్న ట్యాబ్లెట్స్ మందులు కొనుక్కుంటాడు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి కొంత అమౌంట్ పంపించడం జరుగుతూ వచ్చింది. మా నాన్న వాళ్ళు మందులు కొనుక్కొని వేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇక 10th క్లాస్ రిజల్ట్స్ వస్తాయి, నేను పాస్ అయ్యాను అని చెప్పి మా నాన్న మరి సంతోషపడడం. అటు తర్వాత మా నాన్న నాకు ఫోన్ చేసి శాకింగ్ విషయం చెప్పాడు. అంటే నేను మా నాన్నకి హెల్త్ బాగాలేదని 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎప్పుడైతే ఇక అక్కడికి వెళ్ళానో అక్కడ నుంచి ఇక నా లైఫ్ అన్నది టర్న్ అయిపోయింది. అక్కడ నుంచి ఇక మా నాన్న నాకు ఫోన్ చేశాడు. ఇక ఫోన్ చేసిన తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తాయిరా, ఇంటికి రారా అన్నాడు. పాస్ అయ్యావరా, ఇంటికి రారా, నీ తల వెంట్రుకలు అంటే మొక్కుబడి చేసుకున్నాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అక్కడ వెళ్ళి గుండు చేయించుకోవాలరా అన్నాడు.
నేను అప్పటికే గుండు దాదాపు 4-5 సార్లు చేయించుకున్నాను. గంగపల్లి ఈరవర్ధన్ దగ్గర ఒక్కసారి, తిరుపతికి వెళ్ళి ఒక్కసారి గుండు చేయించుకున్నాను. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఒకసారి చేయించుకున్నాను. గుండు చేయించుకోవాలి రారా అన్నాడు. సరే ఇక తండ్రి మాటకు ఎదురు చెప్పలేము అని చెప్పి వచ్చాను. నాన్న వద్దు నాన్న, నేను ఇట్లా దేవుని నమ్ముకున్నాను నాన్న అని చెప్పాను. చెప్తే మా నాన్న వినలేదు. అరే నేను మొక్కుబడి చేసుకున్నాను రా పోదాంపా అన్నాడు. సర్లే అని పోయాను. ఎప్పుడైతే మన జీవితంలో నేను చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి ఇక్కడ, మనం ఎప్పుడైతే పాపానికి చోటిస్తామో అది మన జీవితాన్ని ఖచ్చితంగా నాశనం చేస్తుంది. పాపము చిన్నదే అనుకుంటాం, ఏం కాదులే అనుకుంటాము. ఏం కాదులే, చిన్న పాపమే కదా, చిన్నగా అబద్ధమే కదా, చిన్న మోసమే కదా, చిన్న వడ్డీ వ్యాపారమే కదా, చాలా భయంకరంగా ఆ చిన్న దాంట్లోనే చిన్న మాటే కదా మనం జారేది. చిన్న పాపమే మనల్ని ఎంతో భయంకరమైన మరి చెడు మార్గంలోనికి తీసుకొని వెళ్తుంది. ఎప్పుడైతే నేను అక్కడికి స్వామికి వెళ్ళి మరి నా తలనీనాలు సమర్పించానో అక్కడి నుంచి వచ్చాను. ఇక వెళ్ళాను తాడిపత్రికి వెళ్ళిన తర్వాత ఇక నేను కూడా తాగడం అలవాటు చేసుకున్నాను. ఇక దేవుని మందిరానికి వెళ్ళట్లేదు. ఇది ఎప్పుడు నా 10th అయిపోయిన తర్వాత, నా 16వ సంవత్సరంలోనే ఇక తాగుడుకు అలవాటు అయ్యాను. మా నాన్నకు చూస్తే ఆరోగ్యం బాగాలేదు. ఇక మా డబ్బులేమో పంపిస్తూ ఉన్నాను, వాళ్ళు చూయించుకుంటూ ఉన్నారు. ఇక 5-6 నెలలు ఫుల్గా డ్రింకింగ్లో ఉన్నాను. దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను కానీ నాకు సరైన అదేంటి గద్దిస్తూ ఉంది ఆత్మ అన్నది హృదయంలో. ఇక అక్కడ సరిగా కూర్చోలేకపోతున్నాను. 1-2 సార్లు వెళ్ళాను కానీ ఇంకా వెళ్ళడం మానేశాను. దేవుని మందిరానికి పూర్తిగా వెళ్ళడం మానేస్తూ వచ్చాను. ఇక వెళ్ళడం మానేసి పని చేసుకుంటున్నాను, తాగుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఇక నానా రకాల పాపాలు జోడైతూ వచ్చాయి. ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇక మా నాన్నకి డబ్బులు పంపిస్తూ ఉన్నాను, వాళ్ళు చూపించుకుంటున్నాను. మా నాన్నకు పూర్తిగా ఆరోగ్యం పాడైంది. అక్టోబర్ నెల అనుకుంటా మా నాన్నని అక్కడికి తాడిపత్రికే పిలిపించుకొని అక్కడున్న హాస్పిటల్ చూపిస్తూ అక్కడే పని చేసుకుంటూ ఉన్నాను. ఇక ఆ సంవత్సరమే నేను ఇంటర్ జాయిన్ కావాలి. 10th పాస్ అయ్యాను కదా, ఇంటర్ జాయిన్ కావాలి. జాయిన్ కాలేదు. మా నాన్నకి హెల్త్ బాగాలేదు. ఇక నేను తప్ప ఎవరున్నారు మా నాన్నకి నా బిడ్డలు కానీ అన్నవాళ్ళు కానీ ఎవరు లేరు కదా, ఇక నేను ఒక్కడనే కదా, నేనే చూసుకోవాలన్నట్టు ఇక నేను పని చేస్తూ ఉన్నాను. మా నాన్నకి హాస్పిటల్లో చూపిస్తూ ఉన్నాను. ఇక అప్పుడు ఏమైందంటే ఇంకా మా నాన్నకి నవంబర్ నెలలో పూర్తిగా ఆరోగ్యము పాడైపోయింది. ఇక నవంబర్ నెల వచ్చేసింది కదా, ఇంకా నవంబర్ నెల వస్తుందంటేనే మా ఇంట్లో ఒక పెద్ద పండుగ. ఆ నెలంతా పండుగే మాకి. ఇక మా నాన్న ఉన్నప్పుడు సరే నాన్న మనం ఇంటికి పోదాంపా, నా ఆరోగ్యం ఎట్లయితే ఎట్లయింది, మనం వ్రతం చేయాలి కదా, పూజ చేయాలి కదా, కార్తీకలు చేయాలి కదా, కార్తీక మాసాన్ని పాటించాలి కదా, పోదాం పదా అన్నాడు. ఇక అప్పటికి దేవుని విడిచిపెట్టేశాను కదా, నేను పూర్తిగా మందిరానికి కూడా వెళ్ళట్లేదు. సరే అని చెప్పి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక నేను పూర్తిగా ఎప్పుడైతే చిన్న పాపానికి చోటిస్తూ వచ్చానో ఇక నా జీవితంలో పాపం స్టార్ట్ అయిన దాని నుండి ఇక అలాగే తాగుతూ వచ్చాను. తర్వాత మా నాన్నకి హెల్త్ పూర్తిగా పాడైపోయింది. ఇంటికి వచ్చాను, కార్తీక మాసం చేయాలి. ఇక నేనే నిష్టగా ఆచారాన్ని, ఆ యొక్క వ్రతాన్ని ఆచరించడం మొదలు పెడుతూ వచ్చాను. అప్పటికి మా నాన్న అన్నీ నేర్పిస్తూ వచ్చాడు. ఇక పూర్తిగా ఆ నెలంతా వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను. మరి అడవికి వెళ్ళి అమ్మవారికి బలి అర్పణ అర్పించి మరి అక్కడ ఉన్న ఆ రక్తాన్ని, ఆ తలను అమ్మవారికి సమర్పించి అక్కడికి వచ్చిన వారందరికీ ఆ యొక్క మాంసాన్ని వండి పెట్టి మరి ఆ పాత్రలని నదిలో క్లీన్ చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి అక్కడ నుంచి ఇక మరి 101 పువ్వు కొండలకు వెళ్ళి పొలాలకు వెళ్ళి 101 పువ్వు నేనే కోసుకొని వచ్చాను 2008వ సంవత్సరంలో. ఇక అలాగ కోసుకొని వచ్చిన తర్వాత మా నాన్నకి పూర్తిగా హెల్త్ పాడైపోయింది కదా, అలాగ కోసుకొని వచ్చిన తర్వాత ఇక మరి సంతకెళ్ళి 101 కొబ్బరి గిన్నెలు, తర్వాత 101 ఆకు, 101 ఒక్క, ఆ తర్వాత 101 పసుపు కొమ్ము ఇవన్నీ తీసుకొని వచ్చాను. ఆ తర్వాత మా అమ్మ నువ్వుల గారెలు చేస్తూ వచ్చింది. ఒక చీర కూడా తీసుకొని వచ్చి ఆ కథ నేనే చెప్పాను. అప్పుడు ఆ కథ చెప్పి మా నాన్న కూడా సైడ్ కూర్చొని ఆ కథ నేనే చెప్పడం, ఇక స్వామికి పూర్తిగా వ్రతాన్ని ఆచరించడం జరుగుతూ వచ్చింది. ఇక ఆ వ్రతాన్ని ఎప్పుడైతే ఆచరిస్తూ వచ్చానో ఇక అప్పటి నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఎలాగంటే ఇక నవంబర్ లాస్ట్ వీక్లో అంటే నవంబర్ థర్డ్ వీక్లో
ఈ వ్రతాన్ని ఆచరించడం అయిపోతుంది. ఇక నవంబర్ లాస్ట్ వీక్లో మా నాన్నకు పూర్తిగా ఆరోగ్యం పాడైపోయింది. ఇక మంచంలో ఉన్నాడు, లేవలేకోకుండా ఉన్నాడు. అదే సంవత్సరం 2008లోనే మా నాన్న లేవలేకోకుండా ఉన్నాడు. అప్పటికి మా నాన్నకి ఎవరో చేతుబడి చేశారేమో అని చెప్పి నేను ఆ లాస్ట్ వీక్లోనే, నవంబర్ లాస్ట్ వీక్లోనే అనంతపురం దగ్గర రాప్తాడ్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ రాప్తాడ్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక మాంత్రిక విద్యకాడు అనే ఒక ఆయనను తోలుకొని వచ్చి మా నాన్నకి ఇట్లా ఉంది, చేతబడి చేశారు, తిరగడు చెయ్యి అని చెప్తే ఆయన వచ్చాడు. మరి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి మన్ను తీసుకురమ్మన్నాడు. సమాధుల దగ్గరికి వెళ్ళి మన్ను తీసుకొని వచ్చాను. నేను ఒక్కడినే అర్ధరాత్రి వెళ్ళి సమాధుల దగ్గరికి. నాకు బహుభయంకరంగా ఉండేది, కానీ ఏం చేస్తావు, తండ్రిని బతికించుకోవాలి కదా అని చెప్పి సమాధుల దగ్గరికి వెళ్ళి మన్ను తీసుకొని వచ్చాను. అలాగే నల్ల కోడి పెట్ట, అలాగే మరి నిమ్మకాయలు, పచ్చిమిరకాయలు అన్నీ ఏవేవో ఆయన చేశాడు. మొత్తానికైతే అదేదో విరుగుడు చేశాడు. ఒక దారాన్ని కట్టాడు మా నాన్నకి. దారాన్ని కడితే ఆ రోజు మా అత్త, మా మేనత్త వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మా అమ్మ, నేను, మా నాన్న అంతా ఒక 7-8 మంది అక్కడ కూర్చున్నాం పూజ దగ్గర. ఆయన చేసే పూజ దగ్గర ఊరు వెలుపల చేశాడు. ఇక విరుగుడు చేశాడు అని చెప్పాడు. సరే చేశాను. ఇక మీ నాన్నకి ఏం కాదన్నాడు. డిసెంబర్ 1వ తారీఖున చేశాడు. 2008 డిసెంబర్ 1వ తారీఖున, అంటే లేదంటే నవంబర్ 31వ తారీఖున. ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు చేస్తూ వచ్చాడు ఆయన. ఆ చేతబడి విరుగుడు చేస్తూ వచ్చాడు. చేతబడి విరుగుడు చేసిన తర్వాత ఇక ఆయన వెళ్ళిపోతూ వచ్చాడు అనంతపురంకి. కొన్ని డబ్బులు ఇచ్చాము. ఆ డబ్బులు తీసుకొని, అంటే డబ్బులు వాళ్ళ డిమాండ్ ఉంటుంది కదా వాళ్ళకి, ఇది చేస్తే ఇంత డబ్బులు ఇవ్వాలని. ఆ డబ్బులు తీసుకొని ఆయన వెళ్ళిపోతూ వచ్చాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మా నాన్నకి అది చేసిన తర్వాత నుంచి ఇంకా ఎక్కువ ఆరోగ్యం పాడైపోయింది. ఒక వారానికి పూర్తిగా మా నాన్నకు మాటలు పడిపోయినాయి. అప్పుడు నేను మళ్ళీ అప్పుడు కాయిన్ బాక్స్లు ఉండేటివి. కాయిన్ బాక్స్లో రూపాయి వేసి ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అయ్యా ఇట్లా అయింది, మా నాన్నకు మాటలు పడిపోయాయి అని అంటే, ఏం కాదు బాగా అవుతుంది అని అన్నాడు. ఇక తర్వాత 11వ తారీఖుకి మా నాన్న చనిపోయాడు. డిసెంబర్ 1 లేదంటే నవంబర్ 30కి అలా చేయడం. ఇక ఒక వారంలో డిసెంబర్ 8, ఆ 9 కల్లా 8వ తారీఖు కల్లా మా నాన్నకు మాటలు పడిపోవడం. ఇక 11వ తారీఖు మా నాన్న చనిపోవడం జరుగుతూ వచ్చింది. ఇదంతా 2008వ సంవత్సరంలో జరుగుతూ వచ్చింది. 2008 డిసెంబర్ 11వ తారీఖున మా నాన్న చనిపోతూ వచ్చాడు. ఇక మా నాన్న చనిపోయిన రోజు ఇక మా ఊర్లో ఎక్కువ ఆచారాలు పాటిస్తారు అన్నట్టు. చచ్చిన శవాన్ని ఎవరు పట్టుకోవడానికి రారు. ఏదైనా దయ్యాలు పడతాయేమో, ఆ శవం మాకొచ్చి పడుతుందేమో, ఆ దయ్యం మాకొచ్చి పడుతుంది అన్నట్టు ఎవరు రాకపోయేసరికి మా చిన్నాన్న 2 సైడ్లు ఎత్తుకుంటే, ఇక ఇంకొకరు 2 సైడ్లు, అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు 2 సైడ్లు పట్టుకుంటే ఆ సమాధి కార్యక్రమానికి ఆ పాడే మోసుకొని వెళ్ళడానికి ఇక ఇంకొక 2 పట్టుకున్నారు, 3, 4. అయితే తీసుకొని పోయి పాతి పెట్టేశాము. ఆ తర్వాత ఆ రోజు రాత్రి మేమిద్దరమే ఉంటాం కదా, అమ్మ నేనే. ఇక మాకెవరు లేరు, ఎవరు రాలేదండి. చాలా దారుణం అసలు. ఎంత దారుణం అనంటే చాలా బాధల్లో ఉన్నాము. ఎవరైనా వచ్చి ఓదార్చాల్సింది పోయి ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. మా ఊర్లో భయంకరమైన ఆచారాలు పాటిస్తారు, ఇప్పటికీ ఉన్నాయి ఆ ఆచారాలు. చచ్చిన ఇంటి దగ్గరికి అస్సలు వెళ్ళరు. ఇక ఎవరు రాకపోయేసరికి ఒక ముసలాయన, మా నాన్న వాళ్ళ నాన్న యొక్క తమ్ముడు ఎవరో ఒక ఆయన వచ్చి మాతో పాటు పడుకోవడం, మాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చాడు. ఇక ఒకరోజు ఆయన పడుకున్నాడు, 2 రోజులు రాలేదు. ఇక తర్వాత ఇక అమ్మ నేనే. ఇక అప్పుడు ఇక నా జీవితంలో ఇంకా నేను చదువుకు పోలేదు, ఇంటర్కు పోలేదు. డిసెంబరు, ఇక జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జూన్, జూలై, అంటే 6 నెలలు. ఇక జూలైలో జూను 2009 జూన్లో కాలేజీలు స్టార్ట్ అయ్యేంత వరకు ఇక నేను అప్పటికే తాగుడు అలవాటు చేసుకున్నాను కదా. గోడలు కట్టే పనికి వెళ్ళేవాడిని, బేల్దారి పనికి వెళ్ళేవాడిని. బేల్దారి పనికి వెళ్తూ ఇక పూర్తిగా నాటుసారాయి తాగడం మొదలుపెట్టాను. ఇక ముండదాకిన మనిషి, ముగుదారు లేని ఎద్దు ఒకటే అని అంటారు కదా, అదొక సామెత ఉంటుంది. అంటే ఇక మా అమ్మ నన్ను కంట్రోల్ చేయలేదు, ఆడామె. ఇక నేను వయసులో అంటే 16 సంవత్సరాలు కొంచెం బాగానే ఉన్నాను. ఇక అప్పుడు మా అమ్మ చెప్పిన ఆ మాట కూడా వినేవాడిని కాదు. మా నాన్న అంటే భయం ఉండేది కానీ అమ్మ అంటే సరైన భయం ఉండేది కాదు. కానీ ఇక అప్పుడు పూర్తిగా చెడిపోయాను, తాగుతూ అట్లా బేల్దారి పని చేస్తూ, గోడలు కట్టే పని చేస్తూ.
ఇక పూర్తిగా బానిస అయిపోయాను తాగుడుకు. ఇక 2009లో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పటికీ ఇక ఒక 3 నెలలో 4 నెలలో పోయాను. అంటే ఆదికి పోక సరిగా చదువు మర్చిపోయాను. అంత ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన అలవాట్లకు మరి నాటుసారా, రాజా, సిమ్లా, అప్పుడు ఉండేటివి సిమ్లా, సిగరెట్లు, బీడీలు అన్నీ చెడు వ్యసనాలకు బానిస అయిపోయాను. ఇక అట్లా బానిస అయిపోయి కాలేజీకి వెళ్తూ ఉన్నాను. అక్కడికి వెళ్ళినా కానీ ఫుల్ తాగేదే, ఎంజాయ్ చేసేదే. ఇక అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఇక నాకు అది అచ్చవాట రాలేదురా బాబు అనుకున్నాను. ఆ సంవత్సరం 2009వ సంవత్సరం కార్తీక మాసం వచ్చింది. చదువులో ఉన్నాను, కార్తీక మాసం వచ్చింది, తాగుతున్నాను ఫుల్గా. మరలా నేను ఆ సంవత్సరం కూడా పూజలు చేస్తూ వచ్చాను, ఆ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ వచ్చాను, బలి చేస్తూ వచ్చాను. అమ్మవారికి అడవికి వెళ్ళి బలి అర్పిస్తూ వచ్చాను. ఇంటికి వచ్చి మరలా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ వచ్చాను, బ్రాహ్మణ పూజ చేస్తూ వచ్చాను. ఆ కార్తీక వ్రతాన్ని, కార్తీక పూజను ఎప్పుడైతే కార్తీక మాసాన్ని ఎప్పుడైతే ఆచరిస్తూ వచ్చానో ఇక జనవరి, మరి జనవరి నుండి నాకు పూర్తిగా అనారోగ్యం స్టార్ట్ అయిపోయింది. నాకు ఎంత అనారోగ్యము అనంటే అసలు ఇక తాగి కడుపులో ఉన్న పేగులల్లా చిల్లులు పడే పరిస్థితి వచ్చేసింది. చిన్న వయసు కదా అండి, ఇప్పుడు చిన్న పిల్లలు తాగుతూ ఉన్నారు. ఆ పిల్లలకు అప్పటికి ఆనందము, సంతోషమే కానీ అది ఎక్కడికి దారి తీస్తుంది అనేది తెలియదు. మరణానికి దారి తీస్తూ వచ్చింది నా జీవితం 17 సంవత్సరాల వయసులో. ఇక 17 సంవత్సరాల వయసులో నేను ఫుల్గా ఇక అనారోగ్యం వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాను, చూయించుకుంటూ ఉన్నాను. ఇట్లా కాలేజ్ కూడా మానేశాను. కాలేజ్ మానేశాను. మళ్ళీ బేల్దారి పని చేసుకుంటూ తాగుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటూ ఉన్నాను. తాగితే ఆ టయానికి ఏదంటే ఆ నొప్పి, ఆ కడుపులో బాధ అన్నది లేకోకుండా చేస్తుంది అన్నట్టు. మర్చిపోయి పడిపోవచ్చు, అంటే మర్చిపోయి మత్తులోకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు తాగేది. అట్లాగా చేస్తూ వస్తూ ఉన్నాను. ఇక అట్లాగా చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఏమవుతూ వచ్చింది అని అంటే ఇక ఎగ్జామ్స్ టైం అయింది. ఎగ్జామ్స్ రాసి వచ్చాను, అనారోగ్యంలో ఉన్నాను. ఎగ్జామ్స్ రాశాను. నాకు చదవంటే ఎంత ఇంట్రెస్టో చెప్పాను కదా. కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఒక్క సబ్జెక్టు పాస్ అయ్యాను. అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నా జీవితం అయిపోయిందిరా. ఇంకా ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇక పూర్తిగా అనారోగ్యం వచ్చేసింది. 2008, 2009 ఈ 2 సంవత్సరాల్లో తాగుడు భయంకరంగా. 2010లో ఇక హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉన్నాను. ఇక నాకు బాగాలేదు, ఇట్లా అయిపోయాను. అంటే చాలా బక్కగా వీక్ అయిపోయాను, అంటే చచ్చిన శవంలాగా అయిపోయాను. అలాంటి పరిస్థితుల్లో ఇక నేను చచ్చిపోతాననగా ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఆయన పేరు మనోహర్ పాల్ గారు. శ్యామ్ సుందర్ గారు అప్పటి నుంచి వెళ్ళిపోయి మనోహర్ పాల్ గారు వచ్చారు క్రిస్మస్ టైంలో. ఇక అప్పుడు ఏమైంది అని అంటే నేను ఆ 2010 సంవత్సరంలో ఈ కార్తీక మాసాన్ని ఆచరించలేదు. ఏమి దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు, ఈ దేవుడు లేడు అనేది విడిచిపెట్టి వస్తూ వచ్చాను. ఇక అప్పుడు ఇంకొక దేవుణ్ణి నేను ఎంచుకున్నాను. ఆయన ఎవరని అంటే సాయిబాబాని ఎంచుకున్నాను. సాయిబాబాకు ఎంటికెళ్ళి ఇడిచాను. దేవుడా, నువ్వు సాయిబాబావి, నన్ను కాపాడు దేవుడా, నీకు పుట్టపర్తికి వచ్చి నా తలనీలాలు సమర్పించుకుంటానని చెప్పి ఆయనకు మొక్కుబడి చేసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని విశ్వసించిన తర్వాత ఇవన్నీ జరుగుతూ వచ్చాయి నా జీవితంలో. ఆయనకు మొక్కుబడి చేసుకుంటూ వచ్చాను. కానీ ఇక డిసెంబర్కి వచ్చేసరికి నాకు పూర్తిగా 2010 డిసెంబర్లో పూర్తిగా డిసెంబర్లో పూర్తిగా చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడే ఒక దైవజనుడు వచ్చాడు, మనోహర్ పాల్ గారు. మినీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ ఉంటాయి కదా, అప్పుడు మా గ్రామంలో
కొన్ని సువార్త కూటములు పెడుతూ వచ్చాడు. ఆ ప్రార్థనా కూటములు పెట్టినప్పుడు అప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మా గ్రామంలో విశ్వాసులందరికీ తెలుసు కదా నేను. అప్పుడు తెలిసినప్పుడు వాళ్ళలో ఒక ఆయన రూపస్ అని, ఇప్పుడు సేవకుడు వచ్చారా, నువ్వు అనారోగ్యంలో ఉన్నావు కదా, సేవకుని దగ్గరికి వెళ్దాంరా, ప్రార్థన చేస్తాడు, నీకు బాగా అవుతుంది అని అన్నాడు. ఇక సరే అని చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థన కూటమి అయిపోయేంత వరకు కూర్చోలేకోకున్నాను, లేచిపోవాలనిపిస్తుంది. ఇక నాలో ఉన్న ఆ యొక్క దురాత్మ శక్తి అన్నది ఆ విధంగా నన్ను ప్రేరేపిస్తూ ఉంది. ఇక లేచిపోవాలనుకుంటూ ఉన్నాను, కానీ సరే అని చెప్పి ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ప్రార్థన చేయించుకుందాం, బాగా అవుతుందేమో అని చెప్పి అక్కడే కూర్చోవడం జరుగుతూ వచ్చింది. ప్రార్థన అయిపోయింది. మనోహర్ పాల్ గారి దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళాడు ఈ సహోదరుడు రూపస్. అయితే ఆయన ఏమన్నాడు అని అంటే, ప్రార్థన చేద్దాం, మోకరించు అన్నాడు. మోకరించినాను. నేను మోకరించిన తర్వాత నా వెంట్రుకలు బాగా జంపు కనపడినాయి. ఆయనకి ఏంటికి వెంట్రుకలు ఇట్లా పెంచుకున్నావు అన్నాడు. ఆ మాట అనుకోకుంటే కూడా నాకు ఆ రోజు రక్షణ కలిగేది కాదు. ఏంటికి వెంట్రుకలు ఇట్లా పెంచుకున్నావు అంటే, నేను చెప్పాను ఉన్నది ఉన్నట్టు, అన్న నేను ఇట్లా పుట్టపర్తి సాయిబాబాకు తలనీనాలు ప్రతిష్ఠించుకున్నాను, అక్కడికి వెళ్ళి గుండు చేయించుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. అప్పుడు ఆయన ప్రార్థన నుండి లేచి పక్కకు వచ్చాడు. ఇక నేను నీకు ప్రార్థన చేయను, నీకు ప్రార్థన చేసిన వేస్ట్ అన్నాడు. అన్న ఏందన్నా ప్రార్థన చేయన్నా, పని అన్న ఆరోగ్యం బాగాలేదన్నా అన్నాను. నేను చేయను, ఒకవేళ నువ్వు కటింగ్ చేయించుకొని రాబో, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించు, ఆయన యందు నమ్మిక ఉంచు, అప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఊకే నువ్వు ప్రార్థన చేయంటే నేను ప్రార్థన చేసినా కానీ కార్యం జరగదు అని అన్నాడు. సరే ఆ తర్వాత నేను లేచి వెళ్ళిపోయాను, ప్రార్థన చేయలేదు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి ఊరికి వెళ్ళిపోయాడు. ఇక మరుసటి రోజు భయంకరంగా అనారోగ్యం వచ్చింది. ఇక చచ్చిపోతాను నేను. మా అమ్మ వంట దగ్గర పొయ్యి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాం. అప్పుడు రూపస్ వచ్చాడు సహోదరుడు. వచ్చి ఏమైందిరా అంటే, ఇట్లా పని అన్నా, ఇంకా నాకు చచ్చిపోయే పరిస్థితి, నేను చచ్చిపోతానేమో అన్నా అని అన్నాను. అన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆయనకి పాస్టర్కి ప్రార్థన చేయన్నా అన్నాడు. చేయను అన్నాడు. ఇక తర్వాత ఆదివారం వచ్చింది. ఏదైతే ఏమైంది, ఇంకా చచ్చిపోయేటట్టున్నాను, ఆ దేవుడు కాపాడాడు, ఈ దేవుడు కాపాడాడు, ఆ దేవుడు కాపాడాడని కటింగ్ చేయించుకున్నాను. ఇక కటింగ్ చేయించుకొని ఆ చర్చికి పోయినాను. నేను మామూలుగా వెళ్ళే చర్చికి, కట్టబడిన చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్న ప్రార్థన చేశాడు. సంఘ పెద్దలందరి చేత ప్రార్థన అందరూ నా తల మీద చేతులుంచి ప్రార్థన చేశారు. సంఘమంతా నా కొరకు ఆ రోజు విజ్ఞాపన చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే సంఘమంతా నా కొరకు విజ్ఞాపన చేయడం జరుగుతూ వచ్చిందో, దేవుని యొక్క మహాప్రేమ ఆ రోజు నుంచి ఇక కొంతగా కొంచెం నేను మరలా ఆరోగ్యవంతుని కావడం జరుగుతూ వచ్చింది. అంతవరకు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ శంకర్ శర్మ అని కర్నూలులో ఉంటాడు. ఆయన నాకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, కడుపులోకి ఎండోస్కోపీ వేసి చూసి ఆయనే ఆశ్చర్యపోయినాడు. అరే ఏంద్రా బాబు, నీ పేగులు, నీ కడుపు అంతా ఇట్లా ఉంది, చిల్లులు పడే పరిస్థితి వచ్చింది, పచ్చి పుండులాగా తయారైంది, ఇక నువ్వు చనిపోతావురా, ఎక్కువ రోజులు బ్రతకవు, 4-5 నెలల కంటే అని అన్నాడు. ఇక ఆయన అది చెప్పిన తర్వాత నేను కూడా ఇంత నరకయాతన అనుభవించే బదులు యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోదాం, నేనే మరి ఆత్మహత్య చేసుకుందామని చెప్పి లారీలో వస్తూ ఉన్నాను. డబ్బులు కూడా లేవు, ఏదో చిన్న పని చేసుకొని బతికేవాడిని. ఇక పని పోతే డబ్బులు, లేదంటే లేదు. ఇక డబ్బులు కూడా లేవు, చిన్న పని చేసుకుంటున్నాను. ఇక లారీలకు ఎక్కిపోయేవాడిని హాస్పిటల్కి మెడిసిన్ తెచ్చుకోనికే. మెడిసిన్కే డబ్బులు తక్కువ వస్తాయి. మా బంధువులు ఒక ఆయన అడిగితే 500 ఇయ్యి కొంచెం మాత్రలు తెచ్చుకోవాలంటే 500 నువ్వు చచ్చిపోతే ఎవడిస్తాడు నాకు అన్నాడు ఆయన. అప్పట్లో ఎంత దారుణం తెలుసా, నా జీవితం అంత దారుణంగా ఉండేది. బాగున్నప్పుడు ఆ తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత నా జీవితం బాగైంది. మరలా జాబ్లో జాయిన్ అయ్యాను, ఐటీఐ చేసి. అప్పుడు మరలా వాళ్ళే మావోడు, మా మామ కొడుకు, మా అన్న కొడుకు, మా తమ్ముడు ఇట్లా తిరగడం. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం బలహీనంగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఆదరించరు. మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో అప్పుడే బంధువులంతా ఈగలు చేరినట్టు, బెల్లం చుట్టూ ఈగలు చేరుతాయి కదా, అట్లాగా వారి అక్కర తీర్చుకోవడానికి మన చుట్టూ చేరుతారు. ఇదే మనుషుల యొక్క ప్రేమ. మనుషుల యొక్క ప్రేమ స్వార్థపూరితమైనది.
ఖచ్చితంగా ఏదో ఒకటి ఆశించే మన దగ్గరకు వస్తారు. మనకు ₹1 పెడుతున్నాడంటే మన దగ్గర నుంచి ఏదో ఒక రోజు ₹1 వస్తుంది అనే లాభం ఉంటేనే మనకు ₹1 పెట్టడానికి ఇష్టపడతారు. కానీ వాని దగ్గర నుంచి మనకేం వచ్చేది లేదని అంటే మనకు ఒక 10 పైసలు కూడా ఇవ్వరు. అది ఉన్న సత్యం. అయితే ఇక తర్వాత ఇక లారీలో వస్తూ ఉన్నాను. లారీలో నుంచి దుంకి చచ్చిపోవాలనుకున్నాను, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కండక్టర్ పక్కన కూర్చున్నాను, ఇంకా దుంకుదామని అని మూవ్ ఇచ్చాను. అప్పుడే ఆ కండక్టర్ నన్ను చేయబట్టుకొని లోపలికి లాగి బండి నిలబెట్టి, లారీ పక్కన నిలబెట్టి, కండక్టరు డ్రైవర్ ఇద్దరు చెంపలు బలగొట్టారు నాకు. ఏం కథలు చేస్తున్నావా, నువ్వు చచ్చి మా మీద కేసు వేయాలనుకుంటున్నావా, మేమేం మా బతుకులు ఏం కావాలా, అది ఇది అని అన్నారు. ఇక అన్న తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మతో ఏడుస్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రార్థనా కూటమికి వెళ్ళాను. ప్రార్థన కూటమికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేయలేదు, ఎంటికలు కట్ చేసుకున్నందుకు. అటు తర్వాత చర్చికి వెళ్ళినప్పుడు సంఘం అంతా కలిసి నా కోసం ప్రార్థన చేయడం జరుగుతూ వచ్చింది. సంఘం అంతా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చిందో ఇక నేను పూర్తిగా విగ్రహారాధన అనేది మానేస్తూ వచ్చాను. ఇక పూర్తిగా అప్పుడు దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ వచ్చాను. ఎప్పుడైతే దేవుని వైపు నా జీవితాన్ని తిప్పుకున్నానో ఇక అప్పుడు పూర్తిగా నా జీవితం మారిపోయింది. మళ్ళా ఫిట్గా, మరలా ఆరోగ్యవంతంగా తయారయ్యాను. ఇక తాగుడు మానేశాను, చెడు వ్యసనాలన్నీ మానేశాను. మరి దేవునికి ఎంతో నమ్మకంగా బ్రతుకుతూ వచ్చాను. ఎంత నమ్మకంగా అనంటే ఇక నా నోట్లో నుంచి చెడ్డ మాట కూడా మాట్లాడని విధంగా బ్రతుకుతూ వచ్చాను. అలాగా కొండలకు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకునేవాడిని, ఒంటరిగా సువార్తకు వెళ్ళేవాడిని, బైబిల్ బ్యాగ్ వేసుకొని కరపత్రికలు తీసుకొని. నేను కూడా ఒక కరపత్రిక ద్వారా రక్షించబడినాను కదా, అనేకులకు కరపత్రికలు పంచాలి అని చెప్పి కరపత్రికలు వేసుకొని, బైబిల్ బ్యాగ్ వేసుకొని సువార్తకు వెళ్ళేవాడిని. అలాగే అనేక ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ వచ్చాను. అలాగే 2010 అయిపోయింది. 11లో మరి మనోహర్ పాల్ గారు ఉన్నారు, పాస్టర్ మనోహర్ పాల్ గారు. ఆ తర్వాత 11లో ఐటీఐ జాయిన్ అయ్యాను, ఐటీఐ ఎలక్ట్రీషియన్ జాయిన్ అయ్యాను. 11, 12, 13 ఈ 3 సంవత్సరాలు ఐటీ ఎలక్ట్రీషియన్ చేస్తూ, ఇటు దేవుని పరిచర్య చేస్తూ, సెలవుల్లో లేదంటే ప్రతిరోజు ఏదైనా ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థనా కుటుంబాలకు వెళ్ళడం, తర్వాత అక్కడ పరిచర్య చేయడం, అనేక ప్రాంతాలకు తిరిగి పరిచర్య చేయడం. ఇట్లా మరి ఈ 3 సంవత్సరాలు అట్లా పరిచర్యలో ఇట్లా స్టడీ చదువుకుంటూ ఐటీఐ పాస్ అవుతూ వచ్చాను. ఐటీఐ ఎప్పుడైతే అయిపోయిందో మరి ఐటీఐ అయిపోయిన తర్వాత 2014, 2008, 2009, 2010, 11, 12, 13 2013 వరకు ఐటీఐ అయిపోతూ వచ్చింది. 2014లో మరి ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలో ఫస్ట్ నేను ఐటీఐ అయిపోయినాక ఇక 2014లో ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలో జాయిన్ అవ్వడం జరుగుతూ వచ్చింది. ఫస్ట్ లేబర్గా పని చేసుకోవడానికి జాయిన్ అయ్యాను. అటు తర్వాత అక్కడ ఉన్న మరి మేనేజర్ని పట్టుకొని ఎలక్ట్రికల్ వర్క్కు జాయిన్ కావడం, దాంట్లోనే ఇన్స్ట్రుమెంటేషన్ వర్క్కు జాయిన్ కావడం, అలాగా స్టెప్ బై స్టెప్ దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అక్కడ నాకు 11,000 జీతం వచ్చేది. ఆ 11,000 జీతంలోనే ఆ జీతం తీసుకుంటూ మరి కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని పరిచర్య చేస్తూ సంతోషంగా జీవితం కొనసాగుతూ ఉంది. ఆ టైంలో మరి 2014లో మరి నా యొక్క జీవితం ఆ విధంగా ఉంటూ ఉండగా, దేవుని పరిచర్యలో పూర్తిగా ఉంటూ ఉండగా 2015లో దేవుడు నాతో మాట్లాడడం, 15 జనవరిలో దేవుడు నాతో మాట్లాడడం, సంపూర్ణ సేవకు నన్ను పిలుచుకోవడం, సేవా ట్రైనింగ్ అని జాబ్ మానేసి నేను వెళ్ళడం జరుగుతూ వచ్చింది. సేవా ట్రైనింగ్కి వెళ్తూ వచ్చాను 2015. సేవా ట్రైనింగ్కి వెళ్ళి కొన్ని నెలలు డిసెంబర్ వరకు అక్కడ ఉండడం జరుగుతూ వచ్చింది. అక్కడ మందిరం పని చేసుకుంటూ, మందిరంలో సేవా ట్రైనింగ్ తీసుకుంటూ, దేవుని సేవకుని చుట్టూ ఉంటూ, దేవుడు చెప్పే ప్రతి విషయాన్ని పాటిస్తూ అలాగా ఉన్నప్పుడు ఇక అక్కడ నాకు కొంత హృదయము అన్నది నన్ను మరలా తిప్పివేయడం జరుగుతూ వచ్చింది. ఎందుకనంటే అపోస్తులుడైన పౌలు గారి గురించి నేను చదివినప్పుడు స్థిరమైన మనస్తత్వం లేదు నాలో. అదేంటంటే నేనేమనుకున్నాను అంటే ఇక అక్కడ పూర్తి ట్రైనింగ్ అన్నది చాలా పూర్తి కాబోతున్న సమయంలో ఇక నేను వెనుతిరిగి వచ్చేసాను ట్రైనింగ్ నుండి. నేను ఎందుకు వెనుతిరిగి రావడం జరుగుతూ వచ్చింది అని అంటే, అపోస్తులుడైన పౌలు గారు తను డేరాలు కొట్టుకుంటూ పరిచర్య చేస్తూ వచ్చాడు కదా, నేను కూడా జాబ్ చేసుకుంటూ పరిచర్య చేస్తాను, ఇక ట్రైనింగ్ కూడా తీసుకున్నాను కదా అని చెప్పి మరి సంపూర్ణ సేవ కాకోకుండా దేవుడు నన్ను పిలిచింది ఎందుకు? సంపూర్ణ సేవ చేయడానికి. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా
దేవుడు నన్ను సంపూర్ణ సేవకునిగా వాడుకోవాలని చెప్తూ ఉన్నాడు. కానీ కొన్నిసార్లు నేను ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఆన్లైన్లో కొన్ని డబ్బులు పెడితే రిటర్న్ వస్తాయి అన్నట్టు పెట్టి చూశాను, కానీ చాలా డబ్బులు పోగొట్టుకున్నాను ఫస్ట్లో, స్టార్టింగ్లో 4 ఏళ్ళ కిందట. అంటే మనము దేవుని యొక్క పరిచర్య కొరకు సంపూర్ణంగా సేవ కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు దాంట్లోనే మనం నిలబడాలి. మనము ఒకటి అనుకుంటే దేవుడు అనుకున్న దాని ప్రకారం ఉంటేనే మన యొక్క జీవితంలో సంతోషంగా ఉండగలము. లేదు మన ఇష్టానుసారంగా మనం చేస్తామని అంటే దేవుడు దానికి ఒప్పుకోడు, విడిచిపెట్టేస్తాడు. పోరానైనా నీ ఇష్టం అంటాడు. అయితే ఇంకా నేను వచ్చేసాను, జాబ్ చేస్తూ ఉన్నాను. జాబ్ చేస్తూ అక్టోబర్ నవంబర్ వరకు ఉన్నాను. జాబ్ చేస్తూ ఉన్నాను. నవంబర్ నెలలో జాబ్కు జాయిన్ అయ్యాను. మరలా అదే ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలో జాబ్కు జాయిన్ అవ్వడం జరుగుతూ వచ్చింది. జాబ్ చేసుకుంటూ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. అయితే 2015 డిసెంబర్ 2-3వ తారీఖుల్లో నాకు పెళ్ళి కావడం, మరి ఆ పెళ్ళి అయిన తర్వాత ఆ డిసెంబర్ నెలలోనే మళ్ళా నా భార్యకు ప్రెగ్నెంట్ కావడం, పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకే నా భార్య ప్రెగ్నెంట్ కావడం, సెప్టెంబర్ నెల 2016 సెప్టెంబర్ 23వ తారీఖున నాకు కూతురు పుట్టడం జరుగుతూ వచ్చింది. అంతవరకు కూడా ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ ఉన్నాను. ఇక పెళ్ళైన 10 నెలలకు నాకు ఒక కూతురు పుడుతూ వచ్చింది. నాకు కూతురు పుట్టితే ఇక కూతురు పుట్టిన తర్వాత ఇక నాలో మరలా ఇంకొక సాతాను గలిబిలి రేపడం ప్రారంభించింది. అదేంటి అని అంటే, ఆడపిల్ల పుడుతుంది కదా, వచ్చే 11,000 జీతానికి ఇక నేను ఎట్లా జీవించగలను? ఆడపిల్లకు కట్నం కావాలి, సొమ్ములు కావాలి. ఈ విధంగా నేను దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇక అట్లా జాబ్ చేసుకుంటూ ఉన్నాను. నాకు సరిపోదు ఈ శాలరీ అనుకున్నాను అప్పట్లో. 2016లో నాకు కుమార్తె పుడుతూ వచ్చింది. అయితే ఇక అటు తర్వాత 2015 డిసెంబర్ 3వ తారీఖు నాకు పెళ్ళైంది కదా. మరి 2015 డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున నేను అప్పటికే పరిచర్యలో ఉన్నాను. ట్రైనింగ్ కూడా అయిపోతూ వచ్చింది. ట్రైనింగ్లో ఉండి వెనక్కి వచ్చాను కాబట్టి ఇక నేను పరిచర్యలో అనేక ప్రాంతాల్లో వాడబడుతూ ఉన్నాను. ఇక అప్పుడు హైదరాబాద్ అవతల ఖమ్మం బురదరాజుపాలెం అనే ఒక ప్రాంతానికి డిసెంబర్ 25వ తారీఖుని హైదరాబాద్ హెబ్రోడ్ హెడ్ క్వార్టర్స్ నుండి నాకు పిలుపు రావడం, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి రావడం, అట్లా అనేక ప్రాంతాల్లో కూడా పరిచర్య చేయడం జరుగుతూ వచ్చింది. ఇక అటు తర్వాత నాకు కూతురు పుట్టిన తర్వాత ఆ 2-3 నెలల్లో ఇక నా ఆలోచన విధానం అన్నది మారిపోతూ వచ్చింది. డబ్బు సంపాదించాలి, ఇక ఫ్యామిలీ భారం పెరుగుతూ ఉంది. ఇక ఇటు అమ్మకు ఆరోగ్యం బాగుండదు అప్పుడప్పుడు, ఇటు నా భార్య పిల్లలు వాళ్ళను పోషించుకోవాలి. బాధ్యత అంతా నా పైనే. ఈ వచ్చే 11,000 జీతము ఏం సాలుతుంది? ఇక ఎక్కడైనా వేరొక చోట ఉద్యోగానికి జాయిన్ కావాలనుకున్నాను. వెళ్ళాను. ఒక కాంట్రాక్ట్ కింద కంపెనీలో పనిచేసే ఉద్యోగాన్ని మానేసి ఒక కాంట్రాక్టర్ కిందకి వెళ్ళాను. అతను అప్పుడు 16,000 జీతాన్ని ఇస్తాను అన్నాడు. అప్పట్లో 16,000 జీతం అంటే సంతోషమే కదా. 9-10 ఏళ్ల కిందట 16,000 జీతం అంటే సంతోషమే. దాంతోపాటు ఇక ఎలక్ట్రికల్ వైరు, లేదంటే బల్బ్స్, లేదంటే ఫిలమెంట్లు ఏవైనా తెచ్చినా కూడా వాటికి ఇప్పుడు ఒక 1,000 రూపాయలకు తెస్తే దాన్ని ఒక 100 రూపాయలకు ఎక్కువ వేసుకోవడం, అంటే కమిషన్లు రాసుకోవడం పైన. అట్లా ఎలక్ట్రికల్ వర్క్లో కూడా కమిషన్లు, అట్లా నెలకు దాదాపు ఒక 20-25 వేలు అట్లా అప్పట్లోనే వచ్చేది. ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో, నాకు ఇన్కమ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ వచ్చిందో అప్పుడు నాలో దురాశ పుడుతూ వచ్చింది. దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణమును కనును అని దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా. దురాశ ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మా కాంట్రాక్టర్ కూడా ఏమన్నాడు అని అంటే, అరే నువ్వు క్రిస్టియన్ కదరా, నీకు ఆదివారం ఆఫ్ ఇస్తాను, ఆఫ్ అంటే వీక్లీ ఆఫ్, నీకు ఆదివారం వీక్లీ ఆఫ్ ఇస్తాను తీసుకోరా అని అన్నాడు. నేను అంతకుముందు ఇక్కడ ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు పెళ్లి కాకముందు 2014లో 2015-16లో కూడా వీక్లీ ఆఫ్ సండే ఇవ్వకపోతే జాబ్ మానేస్తానని చెప్పినోని. అంటే దేవుని పరిచర్య పట్ల, దేవుని సన్నిధి పట్ల అంత భారము, అంత ఆసక్తి నా హృదయంలో ఉండేది.
ఎప్పుడైతే ఈ కుటుంబ భారం పెరిగిందో అప్పుడు ఆ బాధ్యత అన్నది, ఆ భారము అన్నది, ఆసక్తి అన్నది తగ్గిపోవడం జరుగుతూ వచ్చింది. అయ్యా నాకు వీక్లీ ఆఫ్ సండే వద్దు, గురువారం ఇవ్వు, సండే వీక్లీ ఆఫ్ ఇస్తే చర్చికి పోతాను, ఇంకా కుటుంబాన్ని చూసుకోవడానికి నాకు అవకాశం ఉండదు, ఏదైనా వర్క్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు, నాకు గురువారం థర్స్డే నాకు వీక్లీ ఆఫ్ ఇవ్వండి అని చెప్పాను. థర్స్డే వీక్లీ ఆఫ్ ఇచ్చారు. థర్స్డే వీక్లీ ఆఫ్ ఇచ్చిన తర్వాత ఇక ఏం చేస్తూ వచ్చానంటే ఇక సండే వెళ్ళేవాడిని. అంటే అప్పటికే ఇక నాకు ఎప్పుడైతే చిన్న పాపం ఎప్పుడైతే దేవుని సన్నిధిని చిన్నగా మనం దూరం చేసుకుంటామో, చిన్న పాపం మన జీవితంలో స్టార్ట్ అవుతుందో, దురాశ అన్నది, డబ్బు పైన, ఫ్యామిలీ బాధ్యతల పైన దురాశ అన్నది ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ వచ్చిందో, ఇక చిన్న పాపం నాలో స్టార్ట్ అయిన తర్వాత ఇక దేవుని మందిరానికి కూడా, దేవుని సన్నిధి కూడా వెళ్ళడానికి ఇక మనసు ఒప్పట్లేదు. దేవుడు నన్ను అనేక సార్లు హెచ్చరించడం, అనేక విధాలుగా దేవుని వాక్యం ద్వారా, దైవ సేవకుల ద్వారా, అన్యుల ద్వారా కూడా, మా యొక్క కాంట్రాక్టర్ ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడడం జరుగుతూ వచ్చింది. అరే నువ్వు తప్పిపోతావు, కరెక్ట్గా ఉండని చెప్పి దేవుడు నన్ను హెచ్చరించడం జరుగుతూ వచ్చింది. దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి ముందు, మనం తప్పు చేస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో దేవుని ఆత్మ ఉంటే ఖచ్చితంగా మనల్ని హెచ్చరిస్తుంది దేవుని ఆత్మ. అప్పుడు నన్ను హెచ్చరించినప్పటికీ నేను ఆ హెచ్చరికను గుర్తించలేకపోతూ వచ్చాను. అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్లో కొంతమంది ఒకడు బర్త్డే పార్టీ అని, ఒకడు మ్యారేజ్ డే అని, ఒకడు ప్రమోషన్ వచ్చిందని, ఒకడు శాలరీ పెరిగిందని అట్లా పార్టీలు ఇవ్వడం మొదలుపెట్టాడు. బార్కి లేదంటే రెస్టారెంట్కి తీసుకొని వెళ్తూ ఉన్నారు. రెస్టారెంట్కి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళేవాడిని. అరే నేను బలవంతునిలే, నేను తాగలే అని అనుకున్నాను. కానీ నా ఫస్ట్ బలహీనత ఏంటి? భయంకరంగా తాగేవాడిని కదా నాటుసారా. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాను, తాగి దేవుని మర్చిపోయి మరణ పడకకు వచ్చేసి దేవుని చేత బాగవుతూ వచ్చాను. ఒకసారి దెబ్బతిన్నాను, మరలా ఆ గతికి వెళ్ళకూడదు కదా. కుక్క తన వాంతికి తిన్నట్టు మరలా అక్కడికి వెళ్ళాను, మరలా తాగుడుకు బానిసయ్యాను. దేవుని మందిరానికి మానేశాను, ప్రార్థన మానేశాను, వాక్యం చదువుకోవడం మానేశాను, దేవుణ్ణి అసలు అనుసరించడమే మానేశాను. ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళడం కూడా మానేశాను, ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళడం మానేస్తూ వచ్చానో ఇక పూర్తిగా పాపానికి బానిసై లేనిపోని అలవాటు, భయంకరమైన పాప జీవితాన్ని జీవిస్తూ వచ్చాను. అప్పుడు ఇక హైదరాబాద్కి నాకు స్పెషల్ డ్యూటీ వేశారు, 5 రోజుల డ్యూటీ. వెళ్ళాను. పెద్ద గోడం, గోడం 2 అంతస్తులు ఉంది. ఆ గోడం 2 అంతస్తుల్లో వర్క్ అంతా 4 రోజుల్లో కంప్లీట్ చేశాను. 5వ రోజు చిన్న వర్క్, 2 అంతస్తులో ఒక చిన్న వర్క్ ఉంటే అది కంప్లీట్, ఆ లైట్ పెట్టడానికి అని వెళ్ళాను. అక్కడ కాల్ జారి డైరెక్ట్ ఆ గోడానికి ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఆ ట్రాన్స్ఫార్మర్ మీద డైరెక్ట్ అక్కడ నుంచి 2 అంతస్తుల మీద నుండి ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డాను. ట్రాన్స్ఫార్మర్ మీద పడితే 660 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్. మనం మామూలుగా హౌస్లో వాడేది 230 వోల్ట్స్, బయట పొలాల్లో వాడేది 440 వోల్ట్స్, గోడంకి వాడేది 660 వోల్ట్స్. 660 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ మీద పడితే ఇక నా పరిస్థితి ఎట్లా ఉంది? ఇక నేను పూర్తిగా నాన్ అబ్జర్వేషన్లోకి వెళ్ళిపోతూ వచ్చాను. ఈ చెయ్యంతా పూర్తిగా మాడిపోయింది, కర్రగా అయిపోయింది, మాడిపోయింది కన్నెగా. ఇది తల కూడా ఇదంతా కర్రగా అయిపోయి మాడిపోయింది, చచ్చుపడిపోయింది, ఎముకంతా కర్రగా అయిపోయింది. ఇక అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళి ఆ ఫ్యూజ్ బెరికేయడం, ఆ ఫ్యూజ్ బెరికేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ మీద నుంచి విసిరి కొడితే కిందికి పడ్డాను. ఒక పైపు పైన పడ్డాను, నీళ్ళ పైప్ పైన, ఆ వాటర్ పైప్ పైన పడితే ఆ వెన్నెముక విరిగిపోయింది. ఎల్లెనక పడ్డాను, వెన్నెముక విరిగిపోయింది. ఇక చచ్చిపోయిన పరిస్థితి, ఆల్రెడీ అక్కడే హార్ట్ ఆగిపోయింది. కానీ ఎట్లా బ్రతికావన్నా అని చెప్పి అనొచ్చు చాలామంది. అక్కడ నుంచి ఒక 30 మినిట్స్ 20 మినిట్స్లో హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. యశోద హాస్పిటల్కి తీసుకొని వస్తే డాక్టర్ నా నాడి పట్టుకొని చూశాడు, నాడి ఆడట్లేదు, గుండె కొట్టుకోవట్లేదు. అప్పుడు డాక్టర్ చెప్పేశాడు,
చనిపోయాడు ఈ పిల్లోడు, ఇక ఇంటికి తీసుకొని వెళ్ళండి అని అన్నాడు. అప్పుడు మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా నాగన్న అనేవాడు చనిపోయాడంట, శవాన్ని ఇంటికి తీసుకొని వస్తున్నారంట అని అన్నారు. ఇక అప్పుడు మా కాంట్రాక్టర్ ఏం చేస్తూ వచ్చాడంటే, అయ్యా డాక్టర్ గారు, ఈ పిల్లోనికి చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య ప్రెగ్నెంట్గా ఉంది, ఒక్కసారి సిపిఆర్ చేసి ట్రై చేయండి, వెంటిలేటర్ పైన పెట్టి అని అన్నాడు. అంటే మనకు గుండె ఆగిపోయినప్పటికీ, మన గుండె ఊపిరి ఆగిపోయినప్పటికీ మన మెదడు అన్నది దాదాపు 39 అవర్స్ అంటే 39 గంటల పాటు మన మెదడు ఇంకా పనిచేస్తుంది అని చెప్పి అమెరికా శాస్త్రవేత్తలు కనిపెడుతూ వచ్చారు. ఒక జర్మనీకి చెందిన ఒక స్త్రీ కూడా ఆ విధంగా యాక్సిడెంట్లో ఆమె 2 కార్లు, ఒక కారులో వెంటే 2 లారీల మధ్య ఆమె నుజ్జుగా చేయబడి ఆమెను తీయడానికే, ఆ కారులో నుంచి తీయడానికే గంట సేపు టైం పట్టిందనండి. ఆ గంటలో ఆమె అక్కడే చనిపోతూ వచ్చింది. అక్కడ చనిపోయిన తర్వాత కూడా ఆమెను హాస్పిటల్కి తీసుకొని వచ్చి సిపిఆర్ చేసి, అవి ఉంటాయి కదా ఇస్త్రీ పెట్టెలు, దాంతో గుండెకి ఇట్లా పెడితే సిపిఆర్ చేస్తే ఆమె తిరిగి బ్రతకడం మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాగే నన్ను వెంటిలేటర్ పైన తీసుకొని వెళ్ళి సిపిఆర్ చేయడం ద్వారా మరి ఇక్కడ గొంతుకు ఇక్కడ కోసి హోల్ పెట్టి, గొంతు కోసి హోల్ పెట్టి అక్కడ నుంచి ఆక్సిజన్ పంపిస్తూ మరి ఇస్త్రీ పెట్టెలు అవి ఉంటాయి కదా, దానిలతో ఇక్కడ గుండెకు పెట్టడం వల్ల మరలా శ్వాస తీసుకోవడం, ఆక్సిజన్ మరలా అంటే గుండె హార్ట్ బీట్ ప్రారంభం కావడం జరుగుతూ వచ్చింది. కానీ నేను నాన్ అబ్జర్వేషన్లోనే ఉన్నాను. అయితే ఇక అప్పటికి నా యొక్క శరీరం అంతా ఎలాగ అయిపోయిందని అంటే, చచ్చిన శవం ఏ విధంగా లావై ఉబ్బిపోతుంది కదా, చచ్చిన శవం ఉబ్బిపోతుంది బాగా. ఇక నా గుండె కూడా ఆగిపోయింది కాబట్టి నేను కూడా నాన్ అబ్జర్వేషన్లో ఉన్నాను కాబట్టి నా బాడీ అంతా ఇంత లావు అయిపోయిందంట. నా తల, ఒక తల ఇంత లావు, ఒక కాలు వచ్చేసి ఒక కాలు ఇంత లావు ఉన్నాయంట. మా అమ్మని తీసుకొచ్చారంట మా కాంట్రాక్టర్ వాళ్ళు, మా అమ్మని తీసుకొని వచ్చారు. ఇక హాస్పిటల్లో నా బెడ్ దగ్గరికి ఆ వార్డులోకి తీసుకొచ్చారు. నా బెడ్ చుట్టూ చూసింది. మా అమ్మ వేరే బెడ్లన్నీ తిరుగుతూ ఉందంట. నా కొడుకు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉందంట. నా కొడుకు ఎక్కడ ఉంటాడంటే, ఇదిగో అమ్మ ఇతనే నీ కొడుకు అని అంటే, అమ్మ అప్పుడు ఏడవడం, మా అమ్మ, నా భార్య, మా అత్త వాళ్ళు ఏడవడం చాలా భయంకరంగా బాధ, ఆ కన్నీరు. అయితే ఇక అంత ఘోరమైన పరిస్థితి కనుక్కోలేకపోయింది మా అమ్మనే, జన్మనిచ్చిన తల్లే నన్ను కనుక్కోలేకపోయింది. అంత భయంకరంగా ఉబ్బిపోయినాను. ఈ చెయ్యంతా మాడిపోయింది, ఈ తలంతా మాడిపోయింది. అలాగా నా షర్ట్ అంతా కన్నెగా, కరెంట్ షాక్ కొట్టిన షర్టు కన్నెగా మాడిపోవడం జరుగుతూ వచ్చింది. అయితే అటు తర్వాత ఇక డాక్టర్లు నన్ను వెంటిలేటర్ పైనే ఒక నెల రోజులు పెట్టడం తర్వాత ఇక దాదాపు 3 నెలలు కోమాలో ఉన్నాను. కోమాలోకి వెళ్ళిపోయాను. 3 నెలలు కోమాలో ఉన్నాను. నేను కోమాలో ఉన్నప్పుడే ఈ చేతిని కట్ చేశారు. డాక్టర్లు చెప్పారంట మా అమ్మకు, నా భార్యకు, అమ్మా ఇక ఈ చెయ్యి కట్ చేయకోకుంటే ఆల్రెడీ ఆ ఇన్ఫెక్షన్ అన్నది పైకి పాకి చెయ్యి అంతా తీసేయాలి, లేదంటే గుండెకు కూడా ఆ ఇన్ఫెక్షన్ పాకే అవకాశం ఉంది అని చెప్పారంట. అందుకే సరే కట్ చేసేయండి అన్నప్పుడు ఈ చెయ్యి కట్ చేయడం జరుగుతూ వచ్చింది. మాడిపోయిన కాటికి చెయ్యి కట్ చేయడం జరుగుతూ వచ్చింది. ఇక అప్పుడు 3 నెలల తర్వాత మరి నాకు 3 నెలల తర్వాత జ్ఞప్తికి వచ్చింది. కోమాలో నుండి బయటికి రావడం. కోమాలో నుండి బయటకు వస్తూ ఉంటే ఇక నేను లేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, లేవలేకోకున్నాను. చేయి చూస్తే చేయి లేదు, కాలు చూస్తే కదపలేకోకుండా ఉన్నాను. ఈ ఒక్క చేయి పనిచేస్తుంది, ఈ చేయి కూడా మరి సలైన్ పెట్టారు. ఇక అప్పుడు ఏడ్చాను, బహుభయంకరంగా ఏడ్చాను. ఎంత బాధ అంటే వర్ణనాతీతం. తలకు ఆల్రెడీ కట్టారు. ఇక ఆ బాధలో పిచ్చి చేష్టలు చేశాను. తలను ఇట్టేసి అట్లేసి కొట్టుకుంటూ ఉన్నాను, చేయి కొడుతూ ఉన్నాను. చేయి కట్టేశారు, ఆఖరికి బెడ్కు చేయి కట్టేశారు నాది. ఇక అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఇక నా భార్య, అప్పుడు నా కరెంట్ షాక్ కొట్టింది ఆగస్టు 21వ తారీఖు. ఆమె పాపం ప్రెగ్నెంట్గా ఉంది.
7-8 నెలల ప్రెగ్నెంట్గా ఉంది, 8-9 నెలల ప్రెగ్నెంట్గా ఉంది ఆ టైంలో. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5వ తారీఖు నా భార్య డెలివరీ టైం. అయితే ఇక ఆ సెప్టెంబర్ నెల అంతా మరి సెప్టెంబర్ 25-26 వరకు అక్కడే నా దగ్గరే ఉంది. పాపం హాస్పిటల్లో 9 మంత్స్ ప్రెగ్నెంట్ కూర్చొని అట్లే చాలా బాధతో నా కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇక ఆ తర్వాత డెలివరీ టైం 10 రోజులు, ఒక 5 రోజులు ఉంటే డెలివరీ టైం అని ఇంటికి వచ్చేసింది. బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పుడు కూడా నేను కోమాలోనే ఉన్నాను. డిసెంబర్లో నాకు మరి జ్ఞప్తికి రావడం, కోమాలో నుండి బయటికి రావడం, అంటే నవంబర్ లాస్ట్ వీక్ డిసెంబర్ 1స్ట్లో నేను కోమాలో నుండి బయటికి రావడం జరుగుతూ వచ్చింది. అయితే అక్కడ నుంచి నన్ను కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక పూర్తిగా నా యొక్క జీవితం అన్నది స్టన్ అయిపోతూ వచ్చింది. ఇక అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తూ వచ్చారు. ఇక నా భార్య చూస్తే చిన్న పిల్ల. అప్పటికి ఇక నా పరిస్థితి చాలా భయంకరంగా అయిపోయింది. మా మామ వచ్చాడు నా దగ్గరికి. మా మామని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. మాటలు కూడా లేవు. నాకు గొంతులో ఊపిరి లేదు కదా, ముక్కులో నుంచి ఊపిరి తీసుకోవడానికి అవకాశం లేదు. పూర్తిగా చచ్చిపడిపోయాను. ఈ గొంతులో హోల్ పెట్టి పైపు పెట్టి దాని ద్వారా ఆక్సిజన్ ఇచ్చేవాళ్ళు. అన్నం కూడా తినడానికి లేదు కదా, కడుపులో పైపు పెట్టి దాని ద్వారా డ్రింక్స్ పోసేవాళ్ళు. ఇక అలాగా పోస్తూ ఉంటే ఇక మా మామని పట్టుకొని ఏడుస్తూ, మామ నీకు అన్యాయం చేశాను, నీ బిడ్డకు అన్యాయం చేశాను అన్నట్టు నాలో నేను ఆయనకు చెప్పలేకోకుండా ఉన్నాను కాబట్టి, కానీ నాలో నేను అలా యాతన పడుతూ ఉన్నాను. ఇక అలాగ యాతన పడుతూ ఉన్న టైంలో ఇక నన్ను అక్కడి నుంచి గుంటూరు షిఫ్ట్ చేశారు. గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ ఈ తలకి ఆపరేషన్ చేయడం జరుగుతూ వచ్చింది. తలకు ఆపరేషన్ అంటే ఇదంతా తలంతా కరెంట్ షాక్ వల్ల పూర్తిగా మాడిపోయింది, చచ్చుపడిపోయింది. ఈ ఎముకంతా స్పర్శ లేదు, ఈ సైడ్ అంతా స్పర్శ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ న్యూరాలజిస్ట్ అనుకుంటా, ఇక ఆయన డ్రిల్ మిషన్తో హోల్స్ పెట్టారు. మనం గోడకు హోల్స్ పెట్టుకుంటాం కదా, అలాంటిదే ఒక డ్రిల్ మిషన్ తీసుకొని నా తలకు ఆ పుర్రే చచ్చిపడిపోయిన చోట అంతా హోల్స్ పెట్టడం, కటింగ్ బ్లేడ్తో విరిచేయడం జరుగుతూ వచ్చింది. అయితే ఆ టైంలో నాకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వలేదు డాక్టర్. ఎందుకు అనంటే, నీకు ఎక్కడైతే నొప్పి అనిపిస్తుందో ఆ నొప్పి అనిపించిన చోట నాకు చెప్పు, ఆ నొప్పి అనిపించిన చోట మేము దాన్ని తీసేస్తాము అని చెప్పాడు. సరే అని చెప్పి నేను చెప్తానని చెప్పి ఆపేస్తామని చెప్పాడు. సరే చెప్తానని చెప్పాను. సరే ఆయన చుట్టూ అంతా తీసేసేటప్పుడు నాకు ఎక్కడైతే నొప్పి అనిపిస్తుందో అక్కడ, అంటే నొప్పి అనిపించిన చోట అంతా చచ్చుపడిపోయింది. దాదాపు ఒక సైడ్ అంతా ఇక ఇంతమైన చచ్చుపడిపోయింది. అదంతా డ్రిల్ మిషన్తో హోల్స్ పెట్టి తీసేశాడు, పెరికేశాడు, కటింగ్ బ్లేడ్తో విరిచేశాడు ఆ ఎముకంతా. విరిచేసిన తర్వాత ఆయన ఒక సెల్ తీసుకొని నా మెదడుని స్నాప్ తీసి ఒక ఫోటో తీసి నాకు చూపించాడు. పచ్చగా భయంకరంగా ఎంతో పట్టి ఉంది. ఆయన ఆ రోజు చాలా ఆశ్చర్యకరమైన మాట మాట్లాడాడు. అరే ఏందిరా బాబు, ఇంత పట్టింది, ఇంత పట్టినా కానీ నువ్వు పిచ్చోని కావట్లేదు, నార్మల్గా మాట్లాడుతున్నావు, నువ్వేం జరిగిందంటే అన్నీ చెప్తూ ఉన్నావు అని అన్నాడు. ఇక అవును సార్, మరి ఏం చేస్తావని నేను అన్నాను. ఇక ఆ తర్వాత మరి ఆయన చీమంతా తీసేయడం, మరి ఎన్ఎస్ వాటర్తో క్లీన్ చేయడం, కాటన్ తీసుకొని ఇక ఆ తర్వాత వార్డులోకి షిఫ్ట్ చేయడం, ఆపరేషన్ థియేటర్ నుంచి. అక్కడ ఒక 10 రోజులు ఉన్నాము. ఇక ఆ తర్వాత వాళ్ళు మా అమ్మకు చెప్పారంట, నా భార్యకు మా అత్త మామకు చెప్పారనంట. ఏమని అంటే, ఈ పిల్లోనికి మెదడనంతా చాలా భయంకరంగా పాడైపోయింది, తలలో కూడా నరాలు వీక్ అయిపోయినాయి, 4-5 నెలల కంటే ఎక్కువ బ్రతకడు ఈ పిల్లోడు అని అన్నాడు. ఫస్ట్ కూడా నేను తప్పు చేసినప్పుడు డాక్టరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఏం చెప్పాడు, ఈ పిల్లోడు 4-5 నెలల కంటే ఎక్కువ బ్రతకడు, అరే బాబు నువ్వు 4-5 నెలల కంటే ఎక్కువ బ్రతకవు అని చెప్పాడు. ఇప్పుడు కూడా అదే మాట అన్నారు వాళ్ళు డాక్టర్లు, తల ఆపరేషన్ చేసే డాక్టర్లు. ఇక మా అమ్మని, నా భార్యని, మా అత్త మామని పిలిపించుకొని డాక్టరు ఈ పిల్లోడు 4-5 నెలల కంటే ఎక్కువ బ్రతకడని చెప్పాడంట. మా అమ్మ, నా భార్య, మా అత్త, మా మామ వచ్చి నన్ను పట్టుకొని ఏడవడం ప్రారంభించారు. ఆ తర్వాత ఒక 5 రోజులు 10 రోజులు అక్కడ హాస్పిటల్లో ఉంచుకున్నారు, ఇంటికి పంపించేశారు. ఇక మా దగ్గర చూయించుకోవడానికి కూడా డబ్బులు, ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3 నెలలు
3 నెలలు మా అమ్మనే, ఇక నా భార్య కూడా అప్పుడు చిన్న పిల్లలు. పాపని అప్పుడు అంటే అక్టోబర్లో కానిపోయింది. నేను జనవరిలో ఆపరేషన్ చేయించుకున్నాను తలకి. అక్టోబర్లో డెలివరీ అయ్యింది. ఇక పిల్లలు చిన్నపిల్లలు 4-5 నెలల పిల్లోడు, ఒక పాప సంవత్సరం పాప. నాకు వెనకాల పడుకొని ఇక లేవలేని పరిస్థితి కదా, బెడ్ సోర్స్ అయ్యాయి. ఇక తను వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయింది. ఇక్కడ అమ్మ ఒక్కతే నన్ను చూసుకునేది. అయితే ఆ టైంలో ఇక అమ్మనే నాకు తలకి ఇక ఎన్ఎస్ వాటర్తో క్లీన్ చేస్తూ కాటన్తో కట్టేది. అమ్మ డాక్టర్లు చేసేది చూస్తూ వచ్చింది. మా ఇంటి దగ్గరే ఇదే ఇంట్లోనే ఇక అమ్మ నాకు కాటన్ చుడుతూ ఎన్ఎస్ వాటర్తో మరి కాటన్ తీసుకొని ఎన్ఎస్ వాటర్తో నా మెదడుకున్న చీమంతా క్లీన్ చేసేది. అలాగా 3 నెలలు మా అమ్మనే ఒక డాక్టర్ లాగా చేసింది నాకు. ఆ కాటన్లోనే దుమ్ము, గాలి, ధూళి అంతా నా మెదడుకు పట్టినా కానీ మా అమ్మనే ఎన్ఎస్ వాటర్తో క్లీన్ చేసేది. ఇలాంటి భయంకరమైన పరిస్థితి నా మెదడుకు, అంత దుమ్ము ధూళి కాలిపోయినా కూడా నా జ్ఞానం చెడిపోలేదు. ఈరోజు అంత తేటగా మాట్లాడగలుగుతూ ఉన్నాను అని అంటే దేవుని యొక్క మహాప్రేమ. ఆ రోజు చనిపోయినుంటే, అంత పాపంలో చనిపోయినుంటే, పాపం చేస్తూ ఉన్నాను, దేవుని కాపుదల మనకు తోడుగా ఉంటుందా? మనం ఎప్పుడైతే పాపం చేస్తామో దేవుని కాపుదల మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అంతే కదా. ఇప్పుడు పాపం చేస్తూ ఉన్న నాగన పాలనేవాడు, అరే పాపం చేస్తూ ఉన్నాను, నేను నీ కాపుదల ఇస్తానని అంటాడా? అన్నాడు కదా. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొందువు, లేని ఎడల పాపము నీ వాకిట పొంచి ఉంది. అంటే మన వాకిట పాపం ఎదురు చూస్తూ ఉంది, మనల్ని గర్జించే సింహం వలె ఎప్పుడెప్పుడు మింగాల అని చెప్పి మన యొక్క జీవితాన్ని శత్రువైన సాతాను ప్రతి క్షణం పరిశీలిస్తూ ఉన్నాడు. పాపంలో ఉన్నప్పుడు మనం పాపం చేస్తూ ఉంటే దేవుడు పాపం చేస్తున్నావు, నేను నీ కాపుదల ఇస్తాను అంటాడా? అన్నాడు కదా. దేవుడు వదిలేస్తాడు, నీ ఇష్టం రా బాబు. స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను దేవుని కొరకు, దేవుని సన్నిధిలో ఉండడానికి వాడుకుంటే దేవుని కాపుదల మనకుంటుంది. దేవుడు మనల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. లేదు, ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే, లోక సంబంధమైన ఆశల కొరకు ఉపయోగించుకుంటే దేవుని కాపుదల మన నుండి దూరం అయిపోతాడు. దేవుడే మన నుంచి దూరం అయిపోతాడు. ఎప్పుడైతే దేవుడు దూరం అవుతాడో సాతాను మన హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చొని మన యొక్క కుటుంబానికి నెమ్మది లేకోకుండా చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. నా జీవితంలో ఎప్పుడైతే పాపం చేయడం మొదలు పెడుతూ వచ్చానో సాతాను నా హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చుని నా జీవితాన్ని పతనావస్థలోనికి తీసుకొని వెళ్తూ వచ్చాడు. ఇక తర్వాత మరి ఎంతో భయంకరమైన ఇబ్బంది పడుతూ వచ్చాను కరెంట్ షాక్ వల్ల. తర్వాత తల ఆపరేషన్ అయిపోయిన తర్వాత 3 నెలలు తల ఓపెన్లోనే ఉంది, ఇంట్లోనే ఉన్నాను. ఇక అప్పుడు 3 నెలల తర్వాత కర్నూలు జిఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత మేడము ఆపరేషన్ చేయాలి అని అంది. ఆపరేషన్ చేస్తాను అని అంది. సరే మేడం చేయండి, ప్లాస్టిక్ సర్జరీ. సరే మేడం చేయండి అన్న. ఆ మేడము పార్వతి మేడం మా అమ్మను, నా భార్యను, మా అత్త మామను, మా చిన్నాన్నను, మా నాన్న వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళి ఇక బయటికి, ఈ పిల్లోడు నేను ఆపరేషన్ చేస్తాను చేయమంటే కానీ బతుకుతాడా అన్నది నేను గ్యారంటీ ఇవ్వను. 50% 50% బతుకుతాడు, 50% చచ్చిపోతాడని చెప్పడం జరుగుతూ వచ్చింది. అప్పుడు ఇక ఇట్లా ఉండి ఏం చేస్తావు, ఓపెన్లో ఉంటే ఎప్పటికైనా చస్తాడు అని చెప్పి మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవడం జరుగుతూ వచ్చింది. ఒప్పుకున్న తర్వాత ఇక ఆమె ఆపరేషన్ చేస్తూ వచ్చింది. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మధ్యలో రక్తం అయిపోతూ వచ్చింది. అప్పుడు నా భార్య వాళ్ళ అన్న మరి బ్లడ్ తీసుకురావడం, సడన్గా ఆపరేషన్ మధ్యలో చాలా భయంకరమైన పరిస్థితి. అటు తర్వాత ఆపరేషన్ అంతా అయిపోయింది. మేడం నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇక కట్టుకట్టి లోపల వార్డులోకి షిఫ్ట్ చేసిన తర్వాత నాకు 1 డే తర్వాత మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిన తర్వాత మేడం నా దగ్గరకు వచ్చి ఫస్ట్ నీ పేరేంటి అని అడిగింది. అంటే తల ఆపరేషన్ కదా, పిచ్చోడు అయిపోయి ఉంటాడేమో, జ్ఞానం చెడిపోయి ఉండొచ్చేమో, మెదడుకి ఏమైనా అయ్యిండొచ్చేమో తెలీదు. వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. నీ పేరేంటి అని అడిగింది. నేను నవ్వుకుంటూ చెప్పాను, మేడం నా పేరు నాగన్న మేడం, నా భార్య పేరు మరియా మేడం, నా పిల్లల పేరు మిరియాము, ఇమ్మానియల్ మేడం అని నవ్వుకుంటూ చెప్పాను. బాబు నువ్వేమీ అట్లా అనుకోకు, ఇది మా ఫార్మాలిటీసు, నీకు చెక్ చేయాలి కదా ఎలా ఉందో అని చెప్పి చెక్ చేస్తున్నాను అనింది. మంచిది మేడం అన్నాను, సంతోషం
అక్కడ ఆపరేషన్ అయిపోతూ వచ్చింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇక అప్పటికి సంవత్సరాన్నర 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. పిల్లలు చిన్న పిల్లలు కదా. అప్పటికి నాకు భయంకరమైన గాయాలు అయ్యాయి. పడుకొని బెడ్ సోర్స్ అవుతూ వచ్చాయి కదా. ఈ బెడ్ సోర్స్ కావడం వల్ల ఇక భయంకరమైన వాసన వచ్చేది నా దగ్గర. ఆ వాసనకి నా పిల్లలకి ఏదైనా రోగాలు వస్తాయని చెప్పి నా భార్యను కూడా నేనే అక్కడ మీ పుట్టినింటి దగ్గర ఉండని చెప్పాను. ఆమె అక్కడే ఉండడం జరుగుతూ వచ్చింది. ఎందుకంటే మన పిల్లల ఆరోగ్యం కదా మనకు కావాల్సింది అని చెప్పి అప్పుడు కూడా మా అమ్మనే నన్ను చూసుకుంటూ ఉంది. అయితే అప్పుడు చూసుకుంటూ ఉన్నప్పుడు మరి ఆపరేషన్ చేసుకొని వచ్చిన మరి 1 సంవత్సరం వరకు ఇక నా భార్య నా దగ్గర లేదు. నేనే ఉండొద్దు అని చెప్పాను. ఆ వాసనకి భరించలేక నా అనారోగ్యానికి నాకే విసుకొచ్చేసి ఇక అప్పుడు కూడా చచ్చిపోవాలనుకున్న పరిస్థితి వచ్చేసింది. ఇక అప్పుడు ఏం చేస్తూ వచ్చానంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అనేటివి తీసుకున్నాను. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకొని మింగడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాను. అప్పుడే మా ఫ్రెండ్ ఒకడు వచ్చి అరే ఏంటిరా ఇవి అన్నాడు. మా అమ్మని పక్క మరి వేరే ప్రాంతానికి పంపించడం జరుగుతూ వచ్చింది. నేను చచ్చిపోవాలనుకున్నాను. అప్పుడే దేవుడు ఒక వ్యక్తిని పంపించి ఏంటి ఇవి అన్నాడు. అవి ఇన్ని మాత్రలు ఎందుకు వేసుకుంటున్నారా అన్నాడు. అవన్నీ పక్కన పడేయడం జరుగుతూ వచ్చింది. ఇక అటు తర్వాత మా అమ్మ వచ్చింది. అప్పుడు మా అమ్మ కూడా చాలా బాధపడి ఏడుస్తూ వచ్చింది. ఇక అటు తర్వాత మరి 2-3 సంవత్సరాలు గడిచిపోయింది. 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు ఒక దైవ సేవకుడు నా దగ్గరికి వచ్చాడండి. ఒక దైవ సేవకుడు నా దగ్గరికి వచ్చి మరి ఆయన ముఖం నేను ఎప్పుడు చూడలేదు. బాగున్నప్పుడు ఎప్పుడు చూడలేదు. మరి కరెంట్ షాక్ కొట్టిన తర్వాత కూడా ఎప్పుడు ఆయన ముఖం చూడలేదు నేను. అంటే ఆయన నా దగ్గరకు వచ్చి ఒక ప్రవక్తలాగా దావీదు దగ్గరికి నాతాను ఎలాగో వచ్చాడో ఆయన అలాగ నా దగ్గరకు వచ్చి మరి నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్య చేయడానికి పశ్చాత్తాపడి తిరిగి సరిచేసుకొని సంపూర్ణంగా దేవుడు నిన్ను సేవ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క పరిచర్య చేయి ఆన్లైన్ ద్వారా అని చెప్పి ఆయన చెప్పడం ద్వారా అప్పుడు ప్రార్థన చేసుకున్నాను. ఆ రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చాను. ఏడ్చి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నేను నిజంగా పాపిని. ఆల్రెడీ ఒకసారి తప్పు చేసి ఎన్నో ఇబ్బందులు పడి కానీ నీ యొక్క ప్రేమ నన్ను మరలా మరణానికి వెళ్ళిన స్థితి నుంచి మరలా బ్రతికించి సజీవంగా ఉంచి ఎంతో మంచి భవిష్యత్తు ఇచ్చావు. కానీ నా జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నాను నాయన. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీ ప్రేమ నా ఎడల ఎంతో గొప్పది. ఆ దినాన చనిపోయి ఉంటే ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వెళ్ళేవాడిని ప్రభా. కానీ బ్రతికి సజీవంగా ఉంచి ఒక అవకాశాన్ని ఇచ్చావు పశ్చాత్తాపడ్డానికి అని చెప్పి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి సరి చేసుకొని తిరిగి దేవుని యొక్క పరిచర్య ప్రారంభిస్తూ వచ్చాను. ఎప్పుడైతే దేవుని యొక్క పరిచర్య నేను ప్రారంభిస్తూ వచ్చానో ఆ రోజు నుండి నా జీవితం మరలా ఒక మంచి సంతోషకరమైన జీవితంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోమందికి నా జీవితం ఒక ఆదర్శవంతంగా దేవుడు మారుస్తూ వచ్చాడు. వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుస్తూ వచ్చాడు. వారి జీవితాలకు ఒక హెచ్చరికగా నా జీవితాన్ని దేవుడు మారుస్తూ వచ్చాడు. క్రైస్తవ సమాజానికి ఒక హెచ్చరికలాగా దేవుడు నా జీవితాన్ని మరి ఈరోజు క్రైస్తవ సమాజం ఎదుట ఈరోజు ఉంచుతూ వచ్చాడు. ఎందుకనంటే ఒక విశ్వాసి పాపం చేస్తే దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని ఎరిగిన తర్వాత విశ్వాసి పాపం చేస్తే విశ్వాసి యొక్క జీవితాన్ని శత్రువైన సాతాను ఏ విధంగా లోక సంబంధమైన జీవితానికి అలవాటు పడిపోయి జీవిస్తే, పాపానికి చోటిస్తే, శత్రువైన సాతానుకు చోటిస్తే విశ్వాసి యొక్క జీవితాన్ని శత్రువైన సాతాను ఏ విధంగా కూలద్రోస్తాడు అని చెప్పి చూపించడానికి ఒక హెచ్చరికలాగా దేవుడు ఈ దినాన క్రైస్తవ సమాజం ముందు నా యొక్క జీవితాన్ని ఉంచుతూ వచ్చాడు. అయితే ఆ రోజు ఎప్పుడైతే దేవుని యొక్క పరిచర్య ప్రారంభిస్తూ వచ్చానో దేవుడు మరలా నాకు సంతోషము మరి దయచేస్తూ వచ్చాడు. సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మాకు దయచేస్తూ వచ్చాడు. మరలా గాయాలన్నీ పూర్తిగా మానిపోతూ వచ్చాయి. అయితే మరి తర్వాత కొన్ని రోజులకు నాకు తలలో మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతూ వచ్చింది. ఫిట్స్ వచ్చాయి. అప్పుడు మళ్ళా మరి హాస్పిటల్కి వెళ్ళాను. తల ఆపరేషన్ చేసిన దగ్గరికి చూపించుకోవడానికి వెళ్ళాను.
అప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు. ₹1 కూడా లేదు. అయితే ₹1 కూడా లేని పరిస్థితుల్లో ఏం జరుగుతూ వచ్చింది అని అంటే, మరి మా చిన్నాన్న వాళ్ళని అడిగాను. ఒక 500 అంటే ఇవ్వండి, అన్నం తినడానికి కూడా డబ్బులు లేవని ఫోన్ చేసి అడిగితే, వాళ్ళు మీ అమ్మను తల్ల తీసుకొని కిందికి వెళ్ళి అడుక్కొచ్చుకోమని చెప్పడం జరుగుతూ వచ్చి చాలా బాధ అనిపించింది. మరలా ఏడ్చి ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా ఏంది నాయనా ఈ పరిస్థితి అని. అప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందో నాకు దేవుడు చూపించడం జరుగుతూ వచ్చింది. ఆనాడు ఏలియాను కాకుల ద్వారా ఏ విధంగా పోషిస్తూ వచ్చాడో ఆ రోజు హాస్పిటల్లో, మరి సోమవారం నుండి శనివారం వరకు కూడా మరి ఏదో ఒక వ్యక్తి, ఎవరో ఒక వ్యక్తి రావడం, ఇక్కడ నాగన్న పాల్ అనే వ్యక్తి ఎవరు ఉన్నాడా అని చెప్పి అడగడం, ఆ హాస్పిటల్ అంతా తిరిగి నన్ను వెతికి, వారి ముఖం నేను ఎప్పుడూ చూసింది లేదు, వారి మరి పేర్లు కూడా నాకు తెలియవు, వారు నా దగ్గరకు వచ్చి వారం రోజులు 100-200 కానుకిచ్చి వెళ్ళడం, ఆ వారం రోజులు మేము మరి తినడానికి ఆహారం కొనుక్కొని వచ్చి తినడం, ఈ విధంగా జరుగుతూ వచ్చింది నా జీవితంలో. అటు తర్వాత ఇంకా సంతోషం, అంటే దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూసినప్పుడు ఎంతో ఉత్సాహంతో, ఉత్తేజంతో దేవుని యొక్క పరిచర్య చేస్తాం. ఇంకా సంతోషంతో దేవుని యొక్క పరిచర్య చేయడం ప్రారంభిస్తూ వచ్చాను. దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాను. అదే క్రమంలో 1 సంవత్సరం తర్వాత నాకు కడుపులో యూరిన్ పైప్ ఉంటుంది కదా, ఇక్కడ వెన్నెముక విరిగిన దగ్గర నుంచి చెస్ట్ నుంచి కింది భాగం ఏది పనిచేయదు. ఇప్పటికీ కూడా నాకు ఈ కింది భాగం అంతా కూడా చచ్చుబడిపోయింది. కడుపులో యూరిన్ పైప్ ఉంటుంది, ఖచ్చితంగా యూరిన్ పైప్ ఉంటేనే యూరిన్ బయటకు వస్తుంది. బాత్రూమ్కి వచ్చేది కూడా తెలియదు. బాత్రూమ్కి డైపరు, యూరిన్ పైపు ఖచ్చితంగా యూరిన్కి వాడాల్సిందే. అయితే యూరిన్ పైపు పెట్టుకున్న చోట లోపల బ్లాడర్లో, యూరిన్ బ్లాడర్లో మరి ఒక స్టోన్ ఫామ్ అయింది. ఆ స్టోన్ ఫామ్ కావడం వల్ల ఏం చేస్తూ వచ్చి పెయిన్ భయంకరంగా వస్తుంది. యూరిన్ బయటకు రావట్లేదు, పెయిన్ వస్తూ ఉంది. ఈ నుంచి అంత దూరం పోయే లోపల, అంటే కర్నూలు మరి హాస్పిటల్ అన్నది మాకు ఇక్కడికి దాదాపు ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం పోయే లోపల చనిపోతానేమో అన్న భయం వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కొంత మరి దాన్ని ఫిల్ చేయడము, అంటే దాన్ని కొంచెం ఆ స్టోన్ అన్నది కొంచెం సైడ్కు అట్లా పోయే విధంగా చేయడము, యూరిన్ బయటికి రావడం జరిగిన తర్వాత మరలా ఆయన ఏం చెప్పాడనంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీపిచ్చి, ఇక దీనికి స్టోన్ ఉంది, ఆ స్టోన్ తీసేయాలి, లేదంటే ఎప్పటికైనా నీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు. ఆ ప్రాబ్లం అవుతుంది అని అంటే అప్పటికి నా దగ్గర ₹1 కూడా లేదు. ఉన్న ఒక 20,000 ఉంటే ఆ 20,000 తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాం. ఆ 20,000 తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. ఆపరేషన్ అంటున్నాడు. డబ్బులు ఎంత అవుతాయి సార్ అంటే 80,000 అవుతుంది, 70,000 అవుతుంది అన్నాడు. 70,000 అవుతుంది అంటే నా దగ్గర ఏడందబ్బా, ఉన్నది 20,000 ఉన్నాయి అనుకున్నా. ఇక అప్పుడు డాక్టర్కి చెప్పాను, సరే సార్ ప్రారంభించండి, చేయండి సార్, ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది కదా అని అన్నాను. అప్పుడు ఇక వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మరి ఆ యొక్క డాక్టర్కు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్పడం జరుగుతూ వచ్చింది ఆపరేషన్ చేసేటప్పుడు కూడా. అయితే అప్పుడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇక రేపు డిశ్చార్జ్ కావాలి, ఉదయం డిశ్చార్జ్ కావాలి. ఇక నా దగ్గర చూస్తే డబ్బులు లేవు, డబ్బులు కట్టి డిశ్చార్జ్ కావాలి. ప్రార్థన చేశాను, ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాను, ప్రభువా ఏంది నాయనా ఈ పరిస్థితి అని. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి నేను ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు ఏ డాక్టర్ అయితే ఆపరేషన్ చేస్తూ వచ్చాడో ఆ డాక్టర్కి ఒక దర్శన రూపంలో ఆయనతో దేవుడు మాట్లాడడం, ఈ విధంగా నాగన్న పాల్ యొక్క అమౌంట్ నేను కట్టేశాను కాబట్టి నువ్వు అతని చేత ఫీజు తీసుకోవద్దు, డబ్బులు తీసుకోవద్దు అని చెప్పి దేవుడు అతనితో మాట్లాడడం జరుగుతూ వచ్చింది. ఆయన వచ్చి డాక్టర్ పొద్దున్న నన్ను పలకరించాడు, ఎలా ఉంది బాబు అన్నాడు. సార్ బాగుంది సార్ అన్నాను. ఇక ఈరోజు డిశ్చార్జ్ కావాలి చూడు అన్నాడు. సరే సార్ నేను అన్నాను, సార్ ఒకరోజు టైం ఇవ్వండి సార్, నేను అమౌంట్ వేరే వాళ్ళని అడిగాను ఇస్తానన్నారు సార్ అని. అడగకోకుండా కూడా చాలామందికి ట్రై చేశాను కానీ ఎవరు ఇస్తానని లేరు నాకు. అప్పుడు మరి ఆ డాక్టర్ నాతో అన్న మాట ఏంటంటే ఆశ్చర్యాన్ని కలిగించే మాట. ఏమన్నాడనంటే, బాబు నువ్వేమీ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, రాత్రి నీ దేవుడు నాతో ఒక దర్శన రూపంతో మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు ఫీజు ఏమి కట్టాల్సిన అవసరం లేదు, అమౌంట్ ఏమి కట్టాల్సిన అవసరం లేదు, 50,000 రూపాయలు ఏం కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఇంటికి వెళ్ళిపో అని ఆయన చెప్పడం జరుగుతూ వచ్చింది.
ఆ రోజు ఇక నా సంతోషానికి అవధులు లేవు. నిజంగా దేవుని యొక్క కార్యం అంటే ఇలా ఉంటుందా అని ఎంతో సంతోషంతో ఇంటికి వచ్చాను. ఆ రోజు నుంచి మరి దేవుని యొక్క పరిచర్య ఎంతో మరి నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని, ఆరోగ్యాన్ని బట్టి దేవుని యొక్క పరిచర్య చేయడం ప్రారంభిస్తూ వచ్చాను. అనేక మంది అనేక ప్రాంతాల నుండి ఈ రోజు వరకు కూడా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక మంది వారి యొక్క జీవితాలను మార్చుకుని నా యొక్క సాక్ష్యాన్ని బట్టి, నా యొక్క జీవితాన్ని బట్టి నేను ఈ విధమైన పరిస్థితుల్లో కూడా ఎంతో సంతోషంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్న విధానాన్ని బట్టి, అంత కష్టాల్లో అన్ననే నాగన్నపాలు అన్ననే ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడే, మనకి ఎలాంటి పరిస్థితులు లేవు, ఎలాంటి అనారోగ్యాలు లేవు, ఎలాంటి కష్టాలు లేవు, అయినప్పటికీ మనం దేవుని కోసం ప్రయాసపడటం లేదు అని చెప్పి వారిని వారే సిగ్గు తెచ్చుకొని, నాతో చెప్పిన వాళ్ళు అనేకులు ఉన్నారు. తమను తామే మరి సిగ్గుపరుచుకొని దేవుని కొరకు తీర్మానం చేసుకొని దేవుని సేవలో ముందుకెళ్ళడం, దేవుని పరిచర్య చేయడం, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం వాళ్ళు ప్రారంభిస్తూ వచ్చాడు. నా జీవితం ద్వారా, నా సాక్ష్యం ద్వారా దేవుడు అనేకులకు ఒక మరి దేవుని యొక్క మార్గాన్ని చూపించడం జరుగుతూ వచ్చింది. ఒక హెచ్చరికను వారికి దయచేస్తూ వచ్చాడు. ఒక ఆశీర్వాదకరంగా వారి యొక్క జీవితాలకు దేవుడు నా జీవితాన్ని ఒక సాక్ష్యంగా ఉంచుతూ వచ్చాడు. కాబట్టి వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి నీ యొక్క జీవితాన్ని ఇప్పటికైనా మార్చుకో. లేదు అనంటే ఇంకా లోక సంబంధమైన జీవితాన్ని ఆశించి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? చూసావు కదా, విన్నావు కదా, దాదాపు దేవుని నమ్మిన తర్వాత 2 సార్లు దేవునికి విరోధంగా బ్రతికి, 2 సార్లు లోక సంబంధమైన జీవితాన్ని ఆశించి లోకానుసారంగా జీవించి 2 సార్లు భయంకరమైన అనారోగ్యాలు తెచ్చుకొని మరణ పడకలోనికి వెళ్ళి దేవుని యొక్క మరి కృప ద్వారా తిరిగి మరలా నేను మరి దేవుని యొక్క పరిచర్య చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాను. దేవునికి ప్రార్థన చేసుకుంటే పశ్చాత్తాపడ్డాను, దేవుడు నన్ను కనికరించాడు, పాప క్షమాపణ దయచేస్తూ వచ్చాడు. కానీ కోల్పోయిన జీవితాన్ని మాత్రము తిరిగి తెచ్చుకోలేం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కోల్పోయిన జీవితాన్ని మాత్రం తిరిగి తెచ్చుకోలేం. చెయ్యి పోయింది, చెయ్యి వస్తుందా? తలక ఆపరేషన్ అయింది, తలకాయ ఆపరేషన్ కాకోకుండా తిరిగి బాగవుతుందా? వెన్నెముక విరిగిపోయింది, వెన్నెమ విరిగిపోకోకుండా మరలా నార్మల్గా అవుతుందంటే కాదు. ఇప్పుడు దేవుడు పాపక్షమాపణ మనకిస్తాడు, కానీ కోల్పోయిన జీవితాన్ని, పాపము ద్వారా వచ్చిన ప్రతిఫలాన్ని మాత్రం మనం పోగొట్టుకోలేం. దావీదు బెత్షెబా విషయంలో పాపం చేస్తూ వచ్చాడు. పాపం చేసిన దాన్ని బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. దేవుడు దావీదుకు పాపక్షమాపణను తిరిగి ప్రసాదిస్తూ వచ్చాడు. కానీ మరి దాని ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని దావీదు పొందుకుంటూ వచ్చాడు. కొడుకే కొడుకును చంపుతూ వచ్చాడు, కొడుకే కూతురుని చెరుస్తూ వచ్చాడు, కొడుకే రాజ్యం కొరకు దావీదును అడవుల పాలు చేస్తూ వచ్చాడు. అలాగే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా జీవితంలో కూడా పాపము ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని మాత్రం పోగొట్టుకోలేం. మనము పశ్చాత్తాపడితే దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే తిరిగి మన జీవితంలో పాపక్షమాపణ పొందుకోగలుగుతాము. కానీ పాపం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని మాత్రం పొందుకోలేం, పోగొట్టుకోలేం. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఇప్పటికైనా మీ జీవితాన్ని మార్చుకోండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా మీ జీవితాన్ని మార్చుకుంటే శత్రువైన సాతాను ఎదురు చూస్తూ ఉన్నాడు, పొంచి ఉన్నాడు. నీ హృదయం దగ్గరే, నీ జీవితం చుట్టే పొంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నీ జీవితాన్ని ఏలాలి అని చెప్పి, నువ్వు పాపాన్ని ఏలడానికి నిన్ను ప్రేరేపించాలి అని చెప్పి వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త. నువ్వు చేసే పాపము నీ కుటుంబానికి ఒక భారభరితమైన జీవితాన్ని తీసుకొని వచ్చి పెట్టే విధంగా మరి ఉంటుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చేసిన పాపం వల్ల నా కుటుంబం ఈరోజు, నా భార్య పిల్లలు, నా తల్లి ఎంతో భయంకరమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతిరోజు వారు నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. నాకు పరిచర్య చేస్తూ మరి ఎంత భయంకరమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే అంత భయంకరమైన ఇబ్బందులు నేను పడుతూ ఉన్నాను, నాతో పాటు వాళ్ళు పడుతూ ఉన్నారు. మనం చేసే పాపం వల్ల
మన కుటుంబం కూడా దాని యొక్క ప్రతిఫలం అనుభవిస్తూ ఉంది. దావీదు చేసిన పాపం వల్ల దావీదు యొక్క కుటుంబం కూడా ప్రతిఫలం అనుభవిస్తూ వచ్చింది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకుంటే దేవుని యొక్క కృప పొందిన వారవుతారు. ఓకేనా? మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును సజీవుడును సర్వకృపానిధియగు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన పూజనీయమైన నామంలో నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ఆకాశమందున భయంకరుడైన దేవా, నిన్ను నమ్ముకున్న వారి ఏడల వాగ్దానములు చేసి వాటి నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి, ఎవడును సంపరాంతేయస్లో అమరత్వంలో సజీవుడవై గాన ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యములకు అధిపతి యెహోవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగి ఉన్నటువంటి దేవా, మరి నా తండ్రి, మరి రాజులకు రాజువును ప్రభువులకు ప్రభువునైన దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ సమయంలో ప్రభా నా తండ్రి, నా యొక్క సాక్ష్యాన్ని ఎవరెవరైతే వింటూ ఉన్నారో నా తండ్రి, వారి యొక్క జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికైనా వారి యొక్క జీవితాల్లో లోక సంబంధమైన వాటి వైపు కాకోకుండా నా తండ్రి, నీ రాజ్యం వైపు, అయా నీ యొక్క సంకల్పం వైపు, మరి నా తండ్రి ఆ పరసంబంధమైన వాటి వైపు వారి యొక్క దృష్టి ఉంచడానికి మరి వారి యొక్క హృదయాల్లో మీరు మార్పు కలగజేయండి నాయన. కృప చూపించమని దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ, ఎవరెవరైతే మరి నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఉన్నారో, ఎవరెవరైతే నీ సన్నిధిలో మోకరించి నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నారో, వారందరి జీవితాలను నూతనంగా మార్చండి. వారందరి జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి. కృప చూపిస్తూ రమ్మని దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.